हरिः ओम् श्री सद्गुरु परमात्मने नमः। ओम श्रीकृष्ण परब्रह्मणे नमः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री गुरुभ्यो नमः। यस्य प्रसादादहमेव सर्वं मय्येव सर्वं परिकल्पितं च इत्थं विजानामि सदात्मरूपं तस्याङ्घ्रिपद्मं प्रणतोऽस्मि नित्यं ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं సద్గురుంతం నమామి. నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 3వ అధ్యాయము కర్మయోగము. శ్రీకృష్ణ పరమాత్మ మనం చేసే ప్రతి కర్మను కూడా జ్ఞానముతో కూడి చెయ్యాలి అంటారు పరమాత్మ. మనమందరము కూడా భగవంతుణ్ణి తెలుసుకోవడానికే ఈ భూమి మీదకి వచ్చామే కానీ దేహ సంబంధమైన విషయాలే పూర్తి స్థాయిలో మన యొక్క జీవన విధానానికి అంతిమమైనటువంటి సమాధానం ఇస్తాయని ఎవరూ కూడా అనుకోవద్దు. అయ్యో, నేను ఇక్కడ నా కుటుంబాన్ని నేను కాపాడుతున్నాను, నా కుటుంబంలో ఉన్నటువంటి అనేక విషయాల పట్ల నేను చాలా జాగ్రత్తగా ఉంటున్నానని మనం ఈ శరీరానికి సంబంధించి ఉన్నటువంటి భార్య, బిడ్డలు, సమాజం ఇదంతా కూడా మనం పూర్వజన్మలలో ఎవరెవరికైతే రుణపడి ఉన్నామో ఆ రుణపడి ఉన్నటువంటి వారి యొక్క రుణాన్ని తీర్చుకునేటటువంటి ప్రయత్నమే తప్ప ఇక మనం ఈ శరీరాన్ని తీసుకోవడం వల్ల మనం సాధించే లక్ష్యం ఏదైనా ఉందా అని విచారణ చేయవలసి ఉంటుంది. నీవెవరు అనేటటువంటి జ్ఞానము లేకుండా ఈ శరీరమే నేను అనుకుంటూ కర్మ చేస్తూ ఉన్నామనుకోండి, ఈ దేహ సంబంధమైన విషయాల కోసం మన యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే, నాకు సంతోషాన్నిచ్చే విషయము అంటే నేనేమంటాను, నా కుటుంబంలో ఉన్నవారు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటానంటాం. పరమాత్మ ఏమంటారు, లోకంలో ఉన్న వాళ్ళలో ఎవరైనా కష్టంతో ఉన్నవారు మీ ఎదురుగా ఉండి వాళ్లకు మీరు సహాయం చేయగలిగిన స్థితిలో ఉన్నా సహాయం చేయలేదనుకోండి, అప్పుడు నిజంగా మీకు సంతోషం ఉంటుందా అంటే మనం అనుకుంటాం, వాళ్ళు నా వాళ్ళు కాదు కదండి అంటాం. పరమాత్మ అంటున్నారు, నిజంగా నీ యొక్క శ్రేయస్సు అంటే నీ వాళ్ళు కానటువంటి వాళ్లకు నువ్వు చేసేటటువంటి సహాయమే నిజంగా నీ యొక్క శ్రేయస్సు అనే సత్యం మనకు ఎలా అర్థమవుతుంది? ఈ శరీరంతో నువ్వు చేసేటటువంటి ప్రతి కర్మ కూడా ఎలా ఉండాలి అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి కావలసిన విధంగా ఉండాలే తప్ప ఈ శరీరానికి సంబంధించిన విషయాలలో నువ్వు ఎంతో గొప్పగా ఉన్నావు, ఎన్నో బాధ్యతలు చాలా చక్కగా నిర్వహిస్తున్నావన్నా అది నీ యొక్క శ్రేయస్సుకు ఉపయోగపడదనే సత్యం బ్రహ్మజ్ఞానం తెలిస్తేనే నీకు అర్థమవుతుంది. నీ యొక్క శ్రేయస్సు బొరుసైతే నీ శరీరానికి సంబంధించినటువంటి ఏవైతే నీ యొక్క బాధ్యతలున్నాయో అవన్నీ కూడా బొమ్మ. అంటే ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు ఎలా అయితే సమానమైనటువంటి ప్రాతినిధ్యం వహిస్తాయో అదే విధంగా మరి మన జీవితంలో కూడా భార్యా బిడ్డలకు సంబంధించినటువంటిది సగభాగము. అంటే నీ యొక్క శ్రమ, నీ యొక్క సంపద, నీ యొక్క వాక్కు, నీ యొక్క ప్రతిదీ కూడా మిగిలినటువంటి సగము సమాజం అంటారు. సమాజం అంటే ఏంటి? సమాజం అంటే నీ కోసం నువ్వు చేసుకునే శ్రేయస్సు. నువ్వు ఇతరులకు ఏదైనా ఇచ్చింది ఉంటే అది నిన్ను కాపాడుతుంది. నీ కుటుంబం కోసం నువ్వు ఏది చేసినా అది కేవలం నీ యొక్క బాధ్యత. ఇప్పుడు మనము ఉద్యోగం చేస్తామండి, ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగానికి సంబంధించి ఎన్ని కష్టాలు వచ్చినా ఎందుకు భరిస్తాం? భార్యా బిడ్డల యొక్క పోషణ కోసం భరిస్తాం. అదే విధంగా
నీ యొక్క శ్రేయస్సు కోసం ఈ శరీరానికి సంబంధించి సుఖాలొస్తాయి, దుఃఖాలొస్తాయి. ఖచ్చితంగా మనిషిగా పుట్టిన వారికండి సుఖముంటుంది, దుఃఖముంటుందనమాట. మరి ఈ సుఖ దుఃఖాలను నువ్వెందుకు ఓర్చుకోవాలి? ఆఫీస్‌లో ఎన్నో రకాల టెన్షన్స్ ఉంటాయి. అన్నింటిని ఎందుకు ఓర్చుకుంటారు? భార్యాబిడ్డలు సుఖంగా ఉండాలని. మరి దేహ సంబంధమైన విషయాలు కూడా ఎన్నో రకాలైనటువంటి కష్ట సుఖాలుంటాయి. సమాజంలో మనల్ని కొంతమంది పొగుడుతారు, కొంతమంది విమర్శ చేస్తారు. కొన్ని విషయాలు మనకిష్టమవుతాయి, కొన్ని విషయాలు మనకు నచ్చవు. ఇలా ఎన్నెన్నో విషయాలుంటాయి కదండీ! మరి ఇవన్నీ మనం ఎందుకు ఓర్చుకోవాలి? చాలా మంది ఏం చేస్తారు? దేహ సంబంధమైన కష్టాలు రాగానే చాలా మంది గురించి అంటాం కానీ, మనం మాత్రం అలా చెలించమా? మనం కూడా ఈ దేహానికి సంబంధించి ఎవరైనా మనల్ని బాగా బాధ పెట్టారనో, లేకపోతే ఆర్థికపరమైన ఇబ్బందులున్నాయనో, లేకపోతే అనారోగ్య సమస్యలున్నాయనో, ఇవన్నీ తలుచుకున్నప్పుడు ఎందుకీ బ్రతుకు? బ్రతికితే ఏం, బ్రతకకపోతే ఏంటి? ఒక్క క్షణం నేను చనిపోతే సరిపోతుందని చెప్పేసి ఆత్మహత్య చేసుకోవడానికి మన మనసు ఏం చేస్తుంది? ప్రేరేపిస్తుంది. అంటే మనసు తట్టుకోలేని పరిస్థితొస్తుందనమాట. ఇక మనకి ఈ సమస్య నుంచి బయటపడటానికి ఆ అవకాశమే లేదు అని మనసేం జేస్తుంది? చేతులెత్తుతుంది. అప్పుడు మనమేం జేస్తాం? అబ్బా! ఇంకా ఈ వద్దు ఈ శరీరం అని చెప్పేసి అనుకుంటాం. ఇలా మరి కొంతమంది పాపం ఆ పరిస్థితులు దాటలేక కొంతమంది ఏం జేస్తారు? సగం జీవితంలోనే ఏం జేస్తారు? ఆత్మహత్య చేసుకుంటారు. ఆ శరీరం విడిచిపెడతారు. పరమాత్మ అంటున్నారు, "ఉద్యోగం వదిలిపెట్టండి" అంటే ఏమంటారు? "అయ్యో! మీ మేనేజర్ గారు మంచివాళ్ళు కాదు కదండీ! ఉద్యోగం వదిలేయొచ్చు కదా!" అంటే, "అయ్యో! మళ్ళీ కొత్త ఉద్యోగం సంపాదించుకునే లోపు నా కుటుంబంలో ఎన్నో ఆర్థికపరమైన ఇబ్బందులు నేను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దానికంటే ఉన్న ఉద్యోగంలో కష్టమో ఏదో ఒక విధంగా నేనేం చేస్తాను, ఈ ఉద్యోగాన్ని చెయ్యాల్సిందే" అని ఎలా అయితే రాజీ పడుతున్నారో ఇక్కడ భార్యాబిడ్డలకు సంబంధించిన విషయాలలో కూడా మనం రాజీ పడాలి. ఎందుకంటే పూర్వజన్మల్లో మనం చేసిన కర్మలే మనల్నేం చేస్తున్నాయి? సుఖపడేలాగా చేస్తున్నాయి, దుఃఖపడేలాగా చేస్తున్నాయి. ఇవి ఖచ్చితంగా మనమందరము కూడా అనుభవించి తీరవలసినటువంటి విషయాలండి. వీటిని మనం ఏం మార్చలేము. మరి వీటన్నింటిని మనం చేస్తూనే ఏం చేయాలి? లోపట ఉన్నటువంటి జీవుడి యొక్క ఉద్ధరణ కోసమని చెప్పి మనం అనుక్షణం ప్రయత్నం చేస్తూ ఉండాలి. అంటే నీ యొక్క లక్ష్యం ఏమైంది? నిన్ను నువ్వు తెలుసుకోవడమే నీ లక్ష్యం. నీ లక్ష్యం The కోసం నువ్వేం person you are చేయాలి? speaking with has put your call భార్యాబిడ్డలకు on hold. సంబంధించినటువంటి Please stay పోషణ on the చేయాలి. line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ను హోల్డ్లో ఉంచారు. దయచేసి లైన్లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उस భార్యాబిడ్డలకు సంబంధించి మనం చేసేటటువంటి ఏవైతే ఆహ్, మనం అనుభవించేటటువంటి ఆ ప్రారబ్ధ కర్మలనొచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా కానివ్వండి. అదేం చేస్తుంది మనల్ని? లోపట ఉన్న జీవుడి యొక్క ఉద్ధరణకు మనమేం చేస్తామంటే కాస్త తక్కువ ప్రయత్నం చేస్తాం. అంటే మనల్ని మనం ఉద్ధరించుకోవాలి అనంటే కృష్ణ పరమాత్మ అంటున్నారు, మీ అందరికీ మీరెవరో తెలియాలి. మీరెవరో మీకు తెలియకుండా మీరందరూ కూడా ఈ దేహమే నేను అనుకుంటూ ప్రయత్నం చేశారనుకోండి, మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా ఎవరికి దూరమవుతారు? మానవ జన్మ పొంది కూడా మీరు పరమాత్మకు దూరమవుతారనమాట. పరమాత్మకు మనం దగ్గరవ్వాలి అంటే మనం చేసేటటువంటి ప్రతి కర్మలో కూడా మనం ఏం చేయాలి? భగవంతుని యొక్క స్మరణ చేసుకుంటూ, భగవంతుడు చెప్పిన విధంగా ధర్మంతో కూడిన జీవన విధానాన్ని కొనసాగించాలి. భార్యాబిడ్డల కోసం మనం చేసే ప్రతి కర్మ కూడా పరమాత్మను చేరటానికి కావలసిన విధంగా చేయాలి. దానికోసమే భగవంతుడు అనేక రకాలైనటువంటి కర్మ విధానాలన్నీ కూడా నేర్పిస్తున్నారు. మీరు మీ కుటుంబం కోసమే వండుకొని తినకండి. మీ కుటుంబంతో పాటుగా మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి ఏం చేయాలి? మీరు ఆ యజ్ఞము చెయ్యవలసి ఉంటుంది. పంచ యజ్ఞములు చెయ్యాలి అని చెప్పేసి మనం చెప్పుకున్నామండి. అందులో ఏంటి యజ్ఞము? దేవ యజ్ఞము. దేవతలకు సంబంధించినటువంటి మరి పూజలు చేయాలి అని చెప్పేసన్నారు. తర్వాత పితృయజ్ఞం, పితృదేవతలకు తర్పణాలు పెట్టాలి. అతిథి యజ్ఞము లేకపోతే నృయజ్ఞము అంటారు. అంటే మన అతిథిగా ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి మనం ఏం చేయాలి? వాళ్ళకి చేయాల్సిన ఉపచారాలు చేయాలి. తర్వాత పశుపక్షాదులకు మనం ఆహారాన్ని ఇవ్వాలి. పూత యజ్ఞం చేయాలి. ఇంకొక యజ్ఞం ఉంటుంది. అది ఏం యజ్ఞము అంటే మరి దేవయజ్ఞము అంటారండి. దేవయజ్ఞము అంటే ఏంటంటే
మరి మనం స్వాధ్యాయం చేయాలి. మన గురించినటువంటి మనం ఏం చేయాలి? అంటే నీ గురించి నువ్వు తెలుసుకోవడానికి బ్రహ్మయజ్ఞం అంటారు దీనినే. మరి బ్రహ్మయజ్ఞం అంటే భగవంతుడిని తెలుసుకోవడానికి నువ్వు చేసేటటువంటి స్వాధ్యాయము, ప్రవచనాలు ఇవన్నీ కూడా నువ్వు అధ్యయనం చేయవలసి ఉంటుంది కాబట్టి, ఈ అధ్యయనమంతా కూడా ఏమవుతుంది? అంటే నువ్వేం చేస్తున్నావు? ఒక మనిషిగా నువ్వు పుట్టిన తర్వాత చెయ్యవలసిన 5 రకాల యజ్ఞములు. ఈ 5 రకాల యజ్ఞాలు చేయాలి. ఎవరితో కలిసుంటూ? నీవు నీవెవరు? స్త్రీ అయితే నీకు సంబంధించిన బాధ్యతలు. పురుషుడవైతే నీకు సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించిన ప్రతి బాధ్యతను నువ్వు నిర్వర్తిస్తూ, ఈ బాధ్యతలోనే ఏం చేయాలి? పరమాత్మతో నువ్వు ఐక్యం కావడానికి పరమాత్మ చెప్పిన విధంగా మనం కర్మ చెయ్యవలసి ఉంటుందని శ్రీకృష్ణ పరమాత్మ మనకి చక్కగా జ్ఞానం అందిస్తున్నారు. నువ్వు సంపాదించుకున్న సంపాదనలో కొంత భాగాన్ని సమాజం కోసం ఖర్చు పెట్టాలి. అలా ఖర్చు పెట్టకపోతే నువ్వు దొంగవవుతావని కూడా చెప్పారు కదండి. ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవా దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రదాయైభ్యో యో భుంకేస్తేన ఏవ సహ. భగవంతుడు మీకు ఏదైతే ఇచ్చాడో ఇచ్చిన దాన్ని మీరు మాత్రమే అనుభవించకుండా వేరొకరికి, అంటే సమాజంలో ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో, అర్హత కలిగి ఉన్న వారికి మీరేం చేయాలి? కొంత ఇవ్వాలి. ఇవ్వకపోతే మీరు దొంగలవుతారన్నాడు. మీరు చేసినటువంటి తెలిసో తెలియకో చేసిన కర్మల నుండి విడిపడాలి అంటే మరి ఆయన ఏం చెప్పాడు? యజ్ఞశిష్టాశినస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషై. సమస్త పాపముల నుండి విడిపడాలంటే మీరు చేసే ప్రతి పని కూడా యజ్ఞం కావాలి. యజ్ఞము ద్వారా మీ యొక్క కర్మలలో ఉన్న దోషాలను పోగొట్టుకోండి. ఎవరైతే ఏ పచంత్యాత్మ కారణాత్, మరి ఎవరైతే తమ యొక్క ఉదర నిమిత్తమే ఆహారాన్ని తీసుకుంటున్నారో వాళ్ళు ఏమవుతున్నారు అంటే భుంజతేతే త్వగం పాప. అంటే తమ ఉదర పోషణమే, తమ కుటుంబం కోసం మాత్రమే ఎవరైతే ఆహారాన్ని వండుకొని తింటున్నారో వాళ్ళందరూ కూడా ఏం తింటున్నారు? పాపమే తింటున్నారు. అంటే మనకేం చెప్తున్నారు? మీరు ఈ కేవలం భార్యా బిడ్డలకు సంబంధించిన పోషణే కాదు, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకునేటటువంటి సాధన కూడా ఉంది. ఆ సాధన కోసమే మీరు ఇతరులకు పెట్టాలి. ఇతరులకు మీరు ఏదైతే పెట్టారో పెట్టిందే మిమ్మల్ని రక్షిస్తుంది. కానీ మీ కుటుంబం కోసం మీరు చేసింది ఏదైనా బాధ్యత వదిలిపెడతామా? ఎప్పటికీ వదిలిపెట్టకూడదు. బాధ్యతలు విస్మరించినా పరమాత్మ ఏం చేస్తాడు? ఇంకో పెద్ద దోషాన్ని ఇస్తాడు. చాలా మంది ఆత్మహత్య చేసుకుంటారండి. ఆత్మహత్య చేసుకుంటున్నారంటే పరమాత్మ మీకు అప్పచెప్పిన బాధ్యతను మీరు ఏం చేశారు? విస్మరిస్తున్నారు. మరి పరమాత్మ మీకు అప్పచెప్పిన బాధ్యతను విస్మరిస్తే ఆయన ఊరికే వదిలిపెడతాడా? మనం ఎవరి దగ్గరైనా డబ్బు అప్పుగా తీసుకున్నాము, వాళ్ళకి ఇవ్వకుండానే మనం వెళ్ళిపోయామనుకోండి, మన పిల్లల్ని ఏం చేస్తారు? మీ తల్లిదండ్రులు అప్పు చేశారు, మీరు ఇవ్వండి అంటారు. అదే విధంగా పరమాత్మ మనం ఇక్కడ కొన్ని బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు మీరు కష్టాలను భరించలేక మీరు ఆత్మహత్య చేసుకుంటే భగవంతుడు ఏం చేస్తాడంటే అసలుకు వడ్డీ కలిపి పరమాత్మ ఏం చేస్తాడు? వడ్డీ కాదండి, చక్రవడ్డీ కలిపి మళ్ళీ మనం అనేక కష్ట నష్టాలు అనుభవించేలాగా పరమాత్మ మళ్ళీ మనల్ని పుట్టిస్తాడు. ఇక్కడ ఈ బాధ్యత నుంచి తప్పించుకుంటున్నామని సంతోషపడకండి. ఒక 30 సంవత్సరాలలోనే ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే అతడు 60 సంవత్సరాలు బ్రతకవలసి ఉంటే 30 సంవత్సరాల పాటు ప్రేతంలా తిరగాలి. తిరిగి 60 సంవత్సరాల తర్వాత మళ్ళీ పరమాత్మ వేసే శిక్ష ఎలా ఉంటుందంటే కర్మను తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నంగా మళ్ళీ నీకేం చేస్తాడు? అసలుకు చక్రవడ్డీ కలిపి మళ్ళీ నీకు కొత్త శరీరం ఇస్తాడు. చూడండి, చాలా మందిని మీరు గమనించొచ్చు. పుట్టగానే ఎంతో గొప్పగా ఉన్నటువంటి కుటుంబంలో ఒక పిల్లవాడు పుట్టగానే తల్లిదండ్రి మరణించారని, ఆస్తులన్నీ పోయాయని, ఆ పిల్లవాడు అనాథగా పెరుగుతున్నాడని, ఇలాంటి విషయాలు వింటాం. పుట్టుకతోనే బుద్ధిమాంద్యంతో ఉన్నాడని, లేకపోతే అవయవాల లోపంతో పుట్టారని, ఇలాంటి విషయాలు మనం ఎన్ని వినట్లేదు? అంటే ఇవన్నీ మనకి రావనుకుంటామా? ఎందుకు పరమాత్మ ఇచ్చాడో అర్థం చేసుకోవాలి. అయ్యో పాపం వాళ్ళకి ఈ కష్టం ఉంది అని చెప్పేసి అనుకోవడం కాదు. ఆ కష్టం రావడానికి అతడు ఏ బాధ్యతలు విస్మరించారో మనకి శాస్త్రం చదువుకుంటే, శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు ఆహా, భగవంతుడు అప్పచెప్పిన బాధ్యతలు విస్మరిస్తే పరమాత్మ ఇలాంటి శిక్ష వేస్తారనే భయం ఉందనుకోండి, మనకి కూడా ఏదైనా అంటే జీవించడానికి కష్టమయ్యేటటువంటి ఏదైనా ఒక దుఃఖం మనల్ని ఆవరించిందనుకోండి,
మనకు శాస్త్రం తెలిసున్నప్పుడు జాగ్రత్త పడతాం. ఈ కష్టం శాశ్వతంగా ఏం ఉండదు. కొద్ది రోజులలో పరమాత్మ తీసేస్తాడు. ఈ 4 రోజులు నేను మనసుని కాస్త కుదుట పరుచుకుంటే మళ్ళీ తర్వాత నాకు మంచి రోజులొస్తాయని చెప్పి, ఎవరైతే ఆ సమయంలో వచ్చిన కష్టాన్ని ఓర్చుకునే ప్రయత్నంగా పరమాత్మ మీద భారం వేసి, ఎవరైతే జీవించడానికి సిద్ధపడతారో వాళ్ళకు భగవంతుడు మంచి దారి చూపిస్తాడనమాట. అలా కాకుండా శరీరాన్ని విడిచిపెడితే చాలా దుఃఖాలున్నాయండి. ఆ దుఃఖాలన్నింటినీ మనం అనుభవించవలసి ఉంటుంది కాబట్టి కృష్ణ పరమాత్మ చాలా చాలా జాగ్రత్తలు చెప్తున్నారు మనందరికీ కూడా. మీరందరూ కూడా ఏ బాధ్యత నుండి బయటపడడానికి వీల్లేదు. బాధ్యతలు ఖచ్చితంగా స్వీకరించాలి. బాధ్యతలతో పాటుగా మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి మంచి మాటలు మాట్లాడండి. మనసులో ఏ విధమైన కల్మషం పెట్టుకోకండి. మనమందరం బాధ్యతలు నిర్వర్తించడానికే పుట్టాము. లోకానికి ఎంతో కొంత ఉద్ధరణ నిమిత్తంగానే పుట్టాము తప్ప ఎవ్వరినీ బాధపెట్టే ప్రయత్నంగా మనం పుట్టలేదు. మనల్ని మనం ఉద్ధరించుకునే ప్రయత్నంగా మన జీవితాన్ని గడుపుకోవాలి. అనుక్షణం మనం ఎవరు అనేటటువంటి సత్యం గుర్తు చేసుకోవాలి. నేను ఈ శరీరం కాదు. శరీరానికి సంబంధించి కొంతమంది పొగుడుతారు, కొంతమంది విమర్శిస్తారు. నేను ధర్మం తప్పకుండా ఉండాలి. నేను ధర్మం తప్పుతున్నానా లేదా అనేది ఎవరు నిర్ణయిస్తారు? పరమాత్మ నిర్ణయిస్తాడు. మనకొచ్చే కష్టాలన్నింటికీ మూలం మనం చేసిన కర్మలలో ఉన్న దోషాలే కాబట్టి భగవంతుడి మీద భారం వేసి భగవంతుడు చెప్పిన ధర్మాన్ని పాటిస్తున్నప్పుడు, కృష్ణ పరమాత్మ కూడా భూమి మీద ధర్మాన్ని ఆచరిస్తున్నప్పుడు ఎంతో మంది ఆయన్ని విమర్శ చేశారు. ఎంతో మంది ఆయన్ని స్తుతించారు. స్తుతించిన వాళ్ళు పరమాత్మను పొందారు. ఎవరైతే పరమాత్మను నింద చేశారో కొద్ది రోజులు సుఖపడ్డట్టుగా కనిపించారు. కొద్ది రోజుల తదనంతరం వాళ్ళు శాశ్వతమైన అపకీర్తి మూటగట్టుకుని ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పటికీ వాళ్ళ పేర్లు పెట్టుకుంటామా మనం ఎవరైనా? శిశుపాలుడి పేరు పెట్టుకుంటారా? దుర్యోధనుడి పేరు పెట్టుకుంటారా? దుశ్శాసనుడి పేరు పెట్టుకుంటారా? రావణాసురుడి పేరు పెట్టుకుంటామా? పెట్టుకోము. ఎందుకు పెట్టుకోం? వాళ్ళందరూ కూడా దుర్మార్గమైన ప్రవర్తన, ధర్మాన్ని తెలిసినప్పటికీ కూడా విడిచిపెట్టారు. వీళ్ళందరికీ ఏం ధర్మాలు తెలియదనుకోకండి. గొప్ప గొప్ప ధర్మాలు తెలిసినప్పటికీ కూడా ఆ ధర్మాలన్నీ విడిచిపెట్టి వాళ్ళు దేహ సంబంధమైన సౌఖ్యాల కోసం ప్రయత్నం చేశారు. అంటే వాళ్ళకి శాస్త్రం తెలుసన్నట్టా తెలియదన్నట్టా? శాస్త్రం తెలిసినా మరి శాస్త్రంలో చెప్పబడినటువంటి మూలాలు తెలియలేదండి. అంటే లోపట ఉన్నటువంటి ఆనందానుభూతి ఏంటి అనేది వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేయాల. శాస్త్రాన్ని ఏం చేశారంటే సమాజంలో గొప్పవాళ్లుగా కీర్తించబడటానికే చదివారు తప్ప తమను తాము ఉద్ధరించుకోవడానికి శాస్త్రాన్ని ఉపయోగించుకోలేదు. ఇవాళ మనకి కూడా శాస్త్రాన్ని ఉపయోగించుకోవడం రాలేదనుకోండి, పరమాత్మ చెప్పారు కదండి నిన్న, సదృశం చేష్టతే స్వస్యాహ ప్రకృతేర్ జ్ఞానవానపి. ఎంత జ్ఞానవంతుడవైనప్పటికీ కూడా మరి ఆ జ్ఞానాన్ని నీ ఆచరణలోకి తెచ్చుకోకపోతే మాత్రం, నీ ఇంద్రియాలను నిగ్రహించుకోవడంలో నువ్వు ఉపయోగించుకోకపోతే మాత్రం అప్పుడు ఏమవుతుంది? ప్రకృతి మ్యాంతి భూతాని. ప్రకృతి ఏం చేస్తుంది అంటే నీ పూర్వజన్మల్లో ఉన్న సంస్కారాలు నిన్నేం చేస్తాయి? నీకు శాస్త్రం తెలిసినా దానిని ఎప్పుడూ వాడే ప్రయత్నం చెయ్యలేదు. సమాజంలో కీర్తి ప్రతిష్టలకు వాడుకున్నావు తప్ప నీ యొక్క బుద్ధి యందు ఉన్నటువంటి దోషాలను పోగొట్టుకోవడానికి నువ్వు వినియోగించలేదనుకోండి, అప్పుడు నిగ్రహ కిం కరిష్యతి. అయ్యో నాకు శాస్త్రం తెలుసు, నన్ను భగవంతుడు కాపాడతాడు అంటే కాపాడనని చెప్పాడు. ప్రకృతి మిమ్మల్ని లొంగ తీసుకుంటుంది. నేనెక్కడ కాపాడతాను? నేను చెప్పిన మాట వింటే కదా నిన్ను నేను కాపాడేది. తల్లిదండ్రులు మీకు సంపద ఇచ్చారండి. ఇచ్చిన సంపదను జాగ్రత్తగా వినియోగించుకున్నప్పుడు కదా దానివల్ల ప్రయోజనం. సంపదను మీరు దుర్వినియోగపరుస్తున్నారనుకోండి, ఆ దుర్వినియోగపరచడం వల్ల ఏం జరుగుతుంది? తల్లిదండ్రులు ఏం చేశారు? వాళ్ళ దగ్గర ఉన్నది మీకు ఇచ్చారు. దానిని వినియోగించుకోవడంలో మీరు వెనకబడిపోతే దానివల్ల నష్టపోయేదెవరు? మీరే నష్టపోతారు. పరమాత్మ కూడా మీరు పూర్వజన్మల్లో చేసిన పుణ్యం ఈ జన్మ ప్రయత్నానికి శాస్త్రాన్ని ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని వాడుకున్నప్పుడు కదండి ప్రయోజనం. అదేవిధంగా తల్లిదండ్రులు సంపద ఇచ్చారు, దాన్ని దుర్వ్యసనాలకు ఖర్చు పెట్టుకుంటే పరమాత్మ మరి మీ తల్లిదండ్రులు మాత్రం ఏం చేస్తారు? పరమాత్మ కూడా అంతే. ఆయన అదే చెప్తున్నాడు. నేను మీరు పూర్వజన్మల్లో చేసిన ఏవైతే ఉత్తమ సంస్కారాలున్నాయో ఆ సంస్కారాల కొద్దీ మీకు జ్ఞానాన్ని అందిస్తాను. ఆ జ్ఞానాన్ని వాడుకొని నన్ను చేరుకునే ప్రయత్నం చేస్తే మీకు ఇంకొంత సహాయం చేస్తాను.
అంతేగాని శాస్త్రాన్ని అడ్డు పెట్టుకొని పబ్బం గడుపుకొని అయ్యో మేము గొప్ప వాళ్ళము అని చెప్పేసి జీవించారనుకోండి, దానివల్ల ఎవరు నష్టపోతారు? మీరే నష్టపోతారు. మీ యొక్క ప్రకృతి ఏం చేస్తుంది? త్రిగుణాల మాయ మిమ్మల్ని ఏం చేస్తుంది? ఏదో ఒక సందర్భంలో మిమ్మల్ని నాశనం చేస్తుంది. మీ కుటుంబంతో మిమ్మల్ని ఏం చేస్తుంది? మీ కుటుంబ వ్యవహారాలలో మిమ్మల్ని ఏం చేస్తుంది? లోతుగా మిమ్మల్ని ఏం చేస్తుంది? బయటపడలేనంత దీన స్థితిలోకి మిమ్మల్ని తీసుకెళ్తుంది. ధర్మాన్ని చెరబట్టేటటువంటి స్థాయిలోకి మిమ్మల్ని తీసుకెళ్తుంది. అంటే భార్యా బిడ్డల మీద ఉన్న మమకారాన్ని శాస్త్రం తెలిసినప్పుడు విడిచిపెట్టాలండి. శాస్త్రం తెలిసిన వాళ్ళకి రావలసిన మొదటిదేంటంటే బంధాల పట్ల వ్యామోహం తగ్గాలి. బంధాల మీద వ్యామోహం తగ్గనంత వరకు నీకు శాస్త్రం తెలిసిన ప్రయోజనం లేదండి. ఇది మొదట మనం తెలుసుకోవలసిన నియమం. అయ్యో! ఎంతసేపటికి నా కుటుంబం అంటే కుటుంబం కుటుంబ బాధ్యతలు నిర్వర్తించమని పరమాత్మయే చెప్పారు. కుటుంబ బాధ్యతలు విడిచిపెట్టమని పరమాత్మ ఎక్కడైనా చెప్పారా? చెప్పలేదు. ఆ బాధ్యతలు నిర్వర్తిస్తూనే నువ్వేం చేయాలి? వాటి పట్ల ఆసక్తిని తగ్గించుకుంటూ ఉండాలి. ఎలా తగ్గించుకుంటూ ఉండాలి? నా భార్యగా ఉన్నది పరమాత్మ స్వరూపమే. నా పిల్లలుగా ఉన్నది పరమాత్మ స్వరూపమే. లోకమంతా కూడా పరమాత్మ స్వరూపమే. ఈ స్వరూపాలన్నీ నాతో ఎంతసేపు ఉంటాయి? పూర్వజన్మలలో ఉన్న రుణానుబంధం ఎంతవరకైతే ఉందో అంతవరకే ఈ బంధాలు నాతో ఉండేలాగా పరమాత్మ చూస్తాడు. ఎప్పుడైతే రుణానుబంధం అయిపోతుందో పరమాత్మ ఒక్కొక్క దాన్ని తీసేస్తాడని ఏం చేయాలి నువ్వు? ఆసక్తిరన విశ్వంగా పుత్రధార గృహాదిషు. భార్య, బిడ్డలు వీటన్నింటి పట్ల ఏం చేయాలి? నీకున్న సంపదల పట్ల వ్యామోహం, ఆసక్తి తగ్గించుకుంటూ భగవంతుడి మీద ఆసక్తి పెంచుకోవాలి. చూడండి, భగవంతుడి దయ వల్ల కుటుంబం కలిగింది. భగవంతుడి దయ వలన ఒక్కొక్క బంధం నుండి నేను విడిపడుతున్నానని నీకు శాస్త్రం తెలిసి ఆచరిస్తున్నప్పుడు ఏదైనా నిన్ను విడిచిపెట్టి వెళ్ళవలసి వచ్చినా, దేనికోసమైనా నువ్వు ధర్మాన్ని విడిచిపెట్టవలసి వచ్చినా అప్పుడు భగవంతుడి జ్ఞానం నీకు ఉపయోగపడాలి. ఉపయోగపడకపోతే ఎందుకండి? ఇప్పుడు మీ దగ్గర చాలా ఆస్తుందండి. ఆస్తుంది కానీ అనారోగ్యం వస్తే చూయించుకోవడానికి ఆ డబ్బు ఉపయోగపడదు. మరలా ఉపయోగపడినప్పుడు ఎందుకండి నీకు ఆస్తి ఉండి? నా దగ్గర చాలా శాస్త్రం ఉందంటున్నాను. శాస్త్రం ఉంటే ఇప్పుడు దేహ సంబంధమైన విషయాలలో మరి నేను దానం చెయ్యాలన్నప్పుడు శాస్త్రాన్ని వాడను. ఇతరులకు ఏదైనా సహాయం చేయాలన్నప్పుడు శాస్త్రంలో చెప్పిన మాటను వాడను. మరి ఎందుకండి నీకు ఇన్ని శాస్త్రాలొచ్చి? ఎందుకు నీకు ఈ సన్మానాలెందుకు? ఎందుకు నీకు ఇన్ని గౌరవాలెందుకు? శాస్త్రాన్ని ఎప్పుడు వాడాలి? భార్యా బిడ్డల మీద ఉన్న మమకారం చేత ధర్మాన్ని విడిచిపెడుతున్నప్పుడు, అయ్యో! నేనెందుకు ధర్మం విడిచిపెడుతున్నాను? ఈశ్వరుడు ఏమంటున్నారు? ఎవరెవరు పూర్వజన్మలలో తెచ్చుకున్నటువంటి ఏవైతే సంస్కారాలు, ఏవైతే ప్రారబ్ధ కర్మలున్నాయో, వాటి ప్రకారంగానే వాళ్ళు ధనవంతులుగా ఉండాలా, బీదవాళ్ళుగా ఉండాలన్నది వాళ్ళు తెచ్చుకున్నటువంటి ప్రారబ్ధ కర్మండి. అయ్యో! వాడు పుట్టుకతోనే పేదవాడిగా పుట్టాడు. ఇవాళ నాకు చాలా పేరు ప్రతిష్టలున్నాయి. నా దగ్గర సంపదుంది. నేను దాంతో నా పిల్లల్ని పెద్ద చేస్తానంటే పరమాత్మ అంటాడు. ఇప్పుడు చాలా మంది చూడండి, చాలా డబ్బు సంపాదిస్తారండి. ఎలా సంపాదిస్తారంటే అన్యాయంగా, అధర్మంగా సంపాదిస్తారు. పిల్లలు సంతోషంగా ఉండడం కోసమని చెప్పి, నేను వెళ్ళిపోయినా 4 తరాలు సంతోషంగా ఉండాలంటారు. వాళ్ళ కొడుక్కి లేని వ్యసనం లేదనుకోండి. లేని వ్యసనం అంటే అతనికి అన్ని రకాల వ్యసనాలున్నాయనుకోండి. ఇప్పుడు ఆ వ్యసనాలతో ఇతను ఎంత సంపాదిస్తే మాత్రం ఇతడు గొప్పవాడండి? ఎంత సంపాదిస్తే మాత్రం అదంతా కూడా అతనికి 4 తరాల వరకు ఉంటుందా? తండ్రి ఉండగానే కొడుకు సంపదంతా కరిగించేసి దీన స్థితిలో ఉండడాన్ని చూస్తాడు. అప్పుడు బాధపడతాడు. అయ్యో! నేను ఆ రోజున చేసిన పాపం ఇవాళ నా పిల్లల్ని ఈ స్థితిలో కూర్చోబెట్టింది. నేను ఆ రోజున గనక ధర్మంగా ఉండి ఉంటే ఏమీ జరగకపోయేది అని చెప్పి మరి ఎంతో సంతోషంగా ఉండేవాడు కదండీ! ఆ రోజున ధర్మంగా ఉండి ఉంటే ఇవాళ పిల్లలకి అలాంటి కష్టం వచ్చేదా? అలాంటి కష్టం రాకపోయుండేది. ఎందుకు కష్టమొచ్చింది? ఎందుకు కష్టమొచ్చిందంటే ధర్మాన్ని విడిచిపెట్టినందుకు కష్టమొస్తుందండి. ఎవరైతే ధర్మాన్ని విడిచిపెడతారో విడిచిపెట్టినటువంటి వారికి మొదట సంతోషం కలుగుతుందండి. విషయేంద్రియ సంయోగాది యత్తదగ్రే అమృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం. ఇది రజోగుణమండి. రజోగుణమైనటువంటి సంబంధాలు ఎలా ఉంటాయంటే మొదట ఇప్పుడు మనం ధర్మాన్ని విడిచిపెడితే మొదట కలిగేదేంటంటే సంతోషమేనండి. గుర్తుపెట్టుకోవాలి.
మనము భగవంతుడు చెప్పినటువంటి శాస్త్రం నందు భగవంతుడు చెప్పిన ధర్మం విడిచిపెడితే మొదట నీకేం కలుగుతుందంటే ఆనందం కలుగుతుంది. ధర్మాన్ని పట్టుకున్న వారికేమో దుఃఖం కలుగుతుందండి. అది 2 మాటలు చెప్తాడు. 18వ అధ్యాయంలో 37, 38 శ్లోకాలలో అంటారనమాట. ఎత్తదగ్రే విషమివ. శాస్త్రాన్ని పట్టుకొని నడుస్తున్నప్పుడు మొదట కష్టమే ఉంటుంది. పరిణామే అమృతోపమం. తర్వాత మీకు ఆనందం కలుగుతుంది. అంటే కృష్ణ పరమాత్మ చెప్పేటటువంటి సత్యం మొట్టమొదట మీకు దుఃఖం కలిగింది అంటే ఏం జరుగుతుంది? ఆ దుఃఖం వల్ల మీరేమవుతారు అనంటే కొద్ది రోజుల్లో సంతోషాన్ని పొందబోతున్నారనేది గుర్తు. దుఃఖాన్ని ఓర్చుకోమంటాడు పరమాత్మ. మనందరికీ కూడా చెప్పిన సత్యం ఓర్చుకోమనే చెప్పాడు. పరిణామే అమృతోపమం అన్నాడు. ధైర్యంగా ఉండడమే. ఇవాళ కష్టం వచ్చింది అని చెప్పేసి మరి ఎవరు కూడా బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ధర్మాన్ని పట్టుకున్న వారికి మొదట కష్టమే. ధర్మాన్ని విడిచిపెట్టిన వారికి విషయేంద్రియ సంయోగాత్ ఎత్తదగ్రే అమృతోపం. విషయాలతో మనం తదేకంగా మనం లీనమవుతూ ఉన్నాం. ధర్మాన్ని విడిచిపెట్టాం. ఆ కుటుంబ ప్రయోజనాల కోసం ఒక నిర్ణయం తీసుకున్నాం. తీసుకున్న నిర్ణయం మొదట ఎలా ఉంటుందంటే సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు మనము అంతా సంతోషంగా ఉంటాం. ధర్మాన్ని విడిచిపెడితే పరమాత్మ అంటారు, నేను ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష వేస్తానంటాడు. అప్పుడేమవుతుంది? పరిణామే విషమివ. తర్వాత ఏమవుతుంది? వాళ్ళు చూస్తుండగానే వాళ్ళు ఏదైతే గొప్పగా నిర్మించుకున్న సామ్రాజ్యం అనుకున్నారో అది కూలిపోతుందండి. అధర్మంతో సంపాదించిన సంపద ఎప్పటికీ కూడా నిలబడదు. నిలబడకపోగా నువ్వు బ్రతికి ఉండగానే నిన్ను నమ్ముకున్న వాళ్ళను కూడా నట్టేట ముంచేటటువంటి ప్రయత్నం జరుగుతుందని కృష్ణ పరమాత్మ చెప్పిన సత్యం. శాస్త్రం తెలుసు అంటే అది నిన్ను ఉద్ధరించాలి ఫస్ట్. ఎవరినో ఉద్ధరించడానికి తర్వాత అండి. మొదట మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి. అందుకే పరమాత్మ ఏమంటున్నారు? జ్ఞానవంతులైతే విజ్ఞానవంతులు కావాలి. జ్ఞానవంతులు కాకపోతే అంటే జ్ఞానవంతులైతే మిమ్మల్ని ప్రకృతి పడవేస్తుంది. కేవలం అయ్యో రోజు వీళ్ళు గీతాపారాయణం చేస్తారని చెప్పేసి మాయ మనల్ని పట్టుకోకుండా ఉంటుందా? పట్టుకుంటుంది. మాయ తొందరగా పట్టుకుంటుందండి. కానీ జ్ఞానాన్ని విజ్ఞానంగా అంటే తెలుసుకున్న దానిని ఆచరిస్తున్నప్పుడు మాత్రం పరమాత్మ అంటారు, నేను మిమ్మల్ని రక్షిస్తానంటాడు. పరమాత్మ యొక్క రక్షణ మనకు ఉండాలంటే తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరించండి. అందుకే పరమాత్మ చూడండి వెంటనే ఇంద్రియాల గురించి చెప్తున్నారు. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? నేను 3 నియమాలు చెప్తాను. ఆ నియమాలు జాగ్రత్తగా పట్టుకోండి అంటాడు. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చే తౌహ్యస్య పరిపందినో అంటాడు. కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మాట అండి. మనందరికీ ఇంద్రియాలు ఉన్నాయి కదా, 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదండి. ఆ జ్ఞానేంద్రియాలకు రాగముంది, ద్వేషముంది. నేను అనేక మార్లు చెప్తుంటాను ఈ శ్లోకం. అంటే మన శరీరంలో ఉన్న ఇంద్రియాలకు స్వేచ్ఛ ఉంది. మన పిల్లలకు ఎలా అయితే వాళ్ళు మనం పప్పన్నం తినరా అంటే నేను పప్పన్నం తినను అంటారు. అంటే వాడికి ఏముంది? రాగద్వేషాలు ఉన్నాయి. రుచికి సంబంధించి వాడు ఏం చేస్తున్నాడు? నచ్చింది, నచ్చంది అని చెప్పేసి అంటున్నాడు. అదే విధంగా మన చెవికి, మన కన్నుకి, మన ముక్కుకి, మన చర్మానికి, మన నాలుకకి ఏమున్నాయి? రాగద్వేషాలు ఉన్నాయి. మరి ఈ రాగద్వేషాలు ఉన్నాయి కాబట్టి వీటి గురించి పరమాత్మ తీర్పు ఏంటో చూద్దాం. ఏమంటున్నాడు? తౌహ్యస్య పరిపందినో. ఇవి మీకు శత్రువులు. మీకు శత్రువులు ఎక్కడున్నారంటే పలానా వాళ్ళు మాకు శత్రువులండి అని మనం అన్నామనుకోండి, మన శత్రువు ఊళ్ళో ఉన్నారనుకోండి, ప్రమాదం అండి. ఆ శత్రువు మన ఇంట్లోనే ఉన్నాడనుకోండి, అప్పుడు ఇంకా ప్రమాదం. ఇప్పుడు ఊళ్ళో ఉంటే కొంచెం తక్కువ ప్రమాదం, ఇంట్లో ఉంటే ఎక్కువ ప్రమాదం. మన హృదయంలోనే ఉంటే అది చాలా పెద్ద ప్రమాదాన్ని తీసుకొస్తుంది కదా. అందుకని పరమాత్మ ఏమంటున్నారు? మీ శత్రువులు ఎక్కడున్నారో తెలుసా? మీ ఊళ్ళో ఉన్నారనుకుంటున్నారా? లేరు. మీ ఇంట్లో ఉన్నారనుకుంటున్నారా? లేరు. మీ హృదయంలోనే ఉన్నారు. మీ హృదయంలో ఉండి మిమ్మల్ని ఎప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? పెడదారిని పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇవి ఎప్పటి నుంచి మన హృదయంలో ఉంటున్నాయంటే చెప్తున్నాడనమాట పరమాత్మ. ఏమంటున్నాడు? మీరు ఈ శరీరాన్ని తీసుకున్నప్పుడు నేనేం చేశానంటే మీకు మనసు 5 ఇంద్రియాలు ఇచ్చి పంపించాను. అయ్యో నేను సృష్టించినటువంటి సృష్టిలో బాగా గొప్పగా జీవించాలి అంటే ఇప్పుడు మనం సంపాదించిన సంపాదనని మన పిల్లలు అనుభవించాలంటే అంటే అనుభవించాలని మనం కోరుకుంటాం కదండి. అనుభవించడానికి అంటే వాడిని ఏం చేసాం మనం? నాయన నేను ఇన్ని సంపదలను సంపాదించానురా బాబు,
మరి ఈ సంపదనంతా కూడా మీరేం చేస్తారు? అనుభవించాలి. అనుభవించడం కోసం మనం ఏం చేస్తాం? పిల్లలకి ఇచ్చేటటువంటి అదనంగా మనం ఇచ్చేదేంటంటే, వాళ్ళకి గొప్పగా విద్యాభ్యాసం చెప్పిస్తాం. గొప్ప గొప్ప చదువులు చదివిస్తాం. ఎందుకు? మనం సంపాదించిన సంపాదనను సద్వినియోగపరుచుకొని వాడు గొప్పవాడు కావాలని గొప్ప చదువులు చదివిస్తాం. ఆ చదువుల చేత వాడు ఆ సంపదను సక్రమంగా వినియోగించుకున్నాడనుకోండి, వాడు ప్రయోజకుడవుతాడు. చదువు లేకుండా వాడికి సంపదిస్తే మనకు బెంగగా ఉంటుంది. అయ్యో! వీడికి చదువు లేదు. నేనిచ్చిన ఐశ్వర్యాన్ని నిలబెడతాడో లేడో అన్న బెంగ ఉంటుంది కదండీ! అదే విధంగా ఈశ్వరుడు కూడా ఏం చేశాడు? గొప్పదైన సృష్టి చేశాడు. తన అంశగా తానే వెళ్తున్నాడు భూమి మీదకు. వెళ్ళేటప్పుడు 6 వస్తువుల్ని పట్టుకున్నాడు. వాటిని గొప్పగా అనుభవించాలనుకున్నాడు. అనుభవించాలనుకున్నప్పుడు భగవంతుడు ఏం చేశాడు? ఒక మాన్యువల్ కూడా ఇచ్చాడనమాట. అంటే మనశ్శేష్టానింద్రియాని అన్నాడు. అంటే మనస్సు 5 ఇంద్రియాలు పరమాత్మ మనకిచ్చి, నాయనా ఈ 6ంటిని ఎలా వాడుకుంటావంటే, నేను భూమి మీద ఏం చేశానంటే ధర్మం అనే అమృతం పోసాను భగవద్గీత రూపంలో. ఆ అమృతాన్ని మీరేం చేస్తారు? తాగండి. ఆ అమృతాన్ని తాగి ఇప్పుడు మీరు ధర్మంతో కూడి ఇంద్రియాల చేత జీవుడు మనస్సును ఆశ్రయించి ఇంద్రియాల చేత నేను ఈ సృష్టిలో సృష్టించిన ఆ అందాలన్నీ అనుభవించండి. అనుభవించడానికే కదా నేను ఇంత సంపాదించి మీకిచ్చాను. ప్రకృతిని సృష్టించాడనమాట పరమాత్మ. వీటన్నింటిని అనుభవించాలని చెప్పేసి అనుభవించడానికి వస్తువులను కూడా పరమాత్మ తెచ్చుకున్నాడండి వెంటనే. ఇంద్రియాలు, మనస్సును తెచ్చుకున్నాడు. వీటి ద్వారా చాలా చక్కగా జీవించండి. నేను భూమి మీద పోసినటువంటి ధర్మామృతాన్ని తాగలేదనుకోండి, అప్పుడు నేను వెంట తెచ్చుకున్నటువంటి 5 ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, అవి శత్రువుల్లాగా మిమ్మల్ని అనేక జన్మలు ఎత్తేలాగా చేస్తాయి. కృష్ణ పరమాత్మ చెప్తున్నాడండి. ఇప్పుడు ఒక టీవీని తయారు చేసిన ఆయన చెప్తాడు, నాయనా నేను టీవీని తయారు చేశాను. నేను చెప్పినట్టుగా వాడుకుంటేనే ఈ టీవీ ఉపయోగపడుతుంది తప్ప, నేను చెప్పినట్టుగా కాకుండా మీరు వేరే విధంగా ఆపరేట్ చేస్తే మాత్రం అది పాడైపోతుంది నాయనా అని చెప్పాడు. అలా చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం? అయ్యో! 20,000 పెట్టి టీవీ కొనుక్కున్నాం. దీన్ని జాగ్రత్తగా వాడుకోవాలి అని చెప్పేసి మనం ఏం చేస్తాం? ఆ మాన్యువల్ అంతా చదువుతాం. మరి భగవంతుడు మనకు కొన్ని కోట్ల జన్మలలో చేసిన పుణ్యం ఉంటే ఈ శరీరం ఇచ్చాడండి. మానవ శరీరం. మరి ఈ మానవ శరీరాన్ని మనం ఏం చేస్తున్నాం? సద్వినియోగపరుచుకోవట్ల. దాన్ని ఏం చేస్తున్నామంటే ఇంకా కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్టుగా ఈ దేహ సంబంధమైన విషయాలలో తల్లి, తండ్రి, అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మ ఇంకా ఈ లోకంలో మనకున్న బంధాలు, సమాజము, పేరు ప్రతిష్టలు, సంపదలు వీటన్నింటి చేత మనం ఏం చేస్తున్నామంటే ఇదే సుఖమని జీవిస్తున్నాం. సుఖము, సుఖము అని చెప్పేసి ఇంద్రియాలను వాడుతున్నారు. కన్ను ద్వారా ఏదైతే ఈ కన్ను ద్వారా చూపించకూడదో ఆ కన్నుకు ఆ విషయాలు చూపిస్తారు. ఏ విషయాలైతే ఈ చెవి ద్వారా జీవుడు వినకూడదో ఆ విషయాలు వినిపిస్తారు. ఏ పదార్థమైతే జీవుడు తినకూడదో ఆ పదార్థాన్ని తినిపిస్తున్నారు. అలా తినిపించి ఏం చేశారు? జీవుడిని ఏం చేశారు? స్వచ్ఛంగా ఉన్నటువంటి శుద్ధమైన స్ఫటికంలా ఉన్న జీవుడిని ఏం చేశారు? మాలిన్యం చేశారు. మలినాలతో కూర్చి ఇవాళ మనమందరం అనేక శరీరాలను పొందుతున్నామండి. ఎందుకొచ్చింది ఈ కర్మ? ఇంత కర్మ ఎందుకొచ్చింది మనకంటే, మనం ఏం చేశాం? భగవంతుడు మనకిచ్చిన వస్తువులను సరిగ్గా ఉపయోగించుకోలేదు. ఎలా ఉపయోగించుకోగలం? భగవంతుడు చెప్పిన ధర్మమనే అమృతం తాగితే, ఇప్పుడు ఈ కన్ను ద్వారా మంచి విషయాలే చూస్తాం. మంచి అంటే భగవంతుడిని చేరుకోవడానికి అవసరమైన రూపాలు చూస్తాం. ఎటువంటి విషయాలు వినాలి? భగవంతుణ్ణి చేరుకోవడానికి ఏ విషయాలు అవసరమని పరమాత్మ చెప్పారో ఆ విషయాలను వింటాం. ఇంకా ఈ దేహంతో ఏ విధమైన సుఖాలు అనుభవించాలో పరమాత్మ చెప్పిన విధంగా అనుభవించారనుకోండి, అప్పుడు మనం ఎవరికి చేరువవుతామంటే పరమాత్మకే చేరువవుతాం. ఇప్పుడు మనం దేహ సంబంధమైన విషయాల కోసమే పరిగెడుతున్నాం కాబట్టి, నేను చనిపోయేటప్పుడు నాకు దోసకాయ పప్పు అంటే ఇష్టం అనుకుంటూ చనిపోయాను. ఇప్పుడు దోసకాయ పప్పు పుట్టడం కోసం దోసకాయ పప్పు తినడం కోసం నేను మళ్ళీ పుట్టాలి. నా కూతురంటే ఇష్టం, నా బంగారం అంటే ఇష్టం, నా ఇల్లంటే ఇష్టం అనుకుంటూ నేను చనిపోయాననుకోండి, అప్పుడు మనకేమవుతుంది? మళ్ళీ ఆ విధమైన శరీరం ఇస్తారు పరమాత్మ. ఎందుకంటే లోపటున్న ఆయన కల్పవృక్ష స్వరూపమండి. మీరేది కోరుకుంటే అది ఇస్తానంటాడు పరమాత్మ. మరి మీకు దోసకాయ పప్పు కావాలా? ఈ భూమి మీద మీరు కట్టుకున్న ఇల్లు కావాలా? మీరు క నా పిల్లలు అనుకుంటూ ఉన్నారు గదా! వాళ్ళతో మీరుండాలనుకుంటున్నారా? ఇందులో ఏం కావాలో నిర్ణయించుకోండి. అదేంటండి ఇది యదృశ్యం తన్నశ్యం అన్నారు. కంటికి కనపడేదంతా నశించిపోతుందన్నారు.
నిజంగా మీకు జ్ఞానం అర్థమైతే నశించిపోయే విషయాల మీద కనెక్టివిటీ తగ్గించుకోండి. ఒక్కొక్క దాని మీద వ్యామోహం తగ్గించుకోండి. అందుకే చెప్తున్నాడు ఆయన ఏమంటున్నాడు? మీ ఇంద్రియాలతో అనుభవించే సుఖము ఈశ్వరుడు అంగీకరిస్తేనే అనుభవించండి. నా కన్ను ద్వారా పలానా వాళ్ళని చూస్తేనే ఇష్టమంటే, ఆ పలానా వాళ్ళను ఈశ్వరుడు చూడమంటున్నారా? చూడొద్దంటున్నారా? ఎప్పుడు ఒక వ్యక్తి ఎలాంటి సినిమాలు చూస్తాడు? అంటే ఎవరైనా ఏడిస్తే చూసేటటువంటి సినిమాలంటే ఇష్టమనుకోండి. ఏదో సినిమా గూడా ఉంటుందండి. పేరు మర్చిపోయాను గానీ, వ అవ్ అన్ ఆ ఊర్లో వాళ్ళందరూ చనిపోతే తాను సంతోషపడతాడనమాట. నేను ఆ సినిమాను ఒక్కసారే జూసాను. ఎప్పుడూ జూడను. నాకు చాలా భయం. ఎందుకు అంటే, కొందరు ఏడుస్తుంటే చూసి నవ్వగలిగినటువంటి మనస్తత్వం అతడు అలవాటు చేసుకున్నాడు. ఆ అలవాటు చేత ఆయనేం చేశాడు, ఈ ఊళ్ళో వాళ్ళెవరైనా చనిపోకపోయినా, ఏడవకపోయినా వాడే ఆ పని చేసేవాడనమాట. ఎందుకు చేస్తాడు? అంటే ఏడ్చేవాడు లేకపోతే వాడు ఆనందంగా ఉండడు. ఈ విధమైన ప్రవృత్తి ఉన్నవాడు చూడండి, మొదట ఏడుస్తున్న వాడిని చూసి నవ్వాడు. తర్వాత ఎవడు ఏడవట్లేదని జెప్పేసి తానే ఆ ఊళ్ళో వాళ్ళు ఏడవడానికి తానే కారణమవుతాడు. అందుకే కృష్ణ పరమాత్మ అంటారు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఇప్పుడు చూడండి మొదట కృష్ణ పరమాత్మ ఏమన్నాడు? మీరు కర్మ చేయండి, కర్మ ఫలాలకు మీరు కారణం కాకండి అన్నాడు. వీడేం చేశాడు? కర్మ ఫలాలకు వీడే కారణమవుతున్నాడు. ఎందుకు? ఎవరైనా ఏడిస్తే చూడాలనుకుంటే చాలా మందికి ఈ అలవాటు ఉంటుందంట. అది సినిమాలో చూసానులే గానీ, బయట పిల్లలెవరైనా సంతోషంగా ఉంటే కొంతమంది చూడండి వచ్చి గిల్లుతారండి. గిల్లితే ఆ పిల్ల ఏడుస్తుంది. ఎందుకు ఆ పిల్లవాడిని గిల్లారు నవ్వుతున్న పిల్లవాడినంటే, వాడు చిన్న బోసి నవ్వులతో గాకుండా కాస్త ఏడిస్తే చూడబుద్దవుతుందన్నాడు. ఇది శాడిజమే కదండీ! ఇక్కడ ప్రారంభమవుతుంది ఈ శాడిజం అంతా. ఇక ముందు ముందు కూడా ఎవరికైనా యాక్సిడెంట్ అయిందంటే మనం ఏమంటామంటే, "ఆ! ఎవరికైనా ఏమైందా?" అంటే, "ఏం కాలేదండి. ఏదో చిన్నగా యాక్సిడెంట్ పెద్దదవుతుందనుకున్నాలే కానీ ఏం కాలేదంటే" ఓ చిన్న నిట్టూర్పు ఉంటుంది. "ఆ! ఏం జరగలేదా?" అంటే ఏదో జరిగితే లోపట ఉన్నటువంటి ఏదైతే తమో గుణం ఉందో మన లోపట అది సాటిస్ఫై అవుతుందనమాట. అంటే అందరి లోపట కూడా ఆ ప్రవృత్తి ఉంటుంది అనేటటువంటిది ప్రతి ఒక్కరు గమనించవచ్చు. అందుకే నువ్వెప్పుడూ కూడా ఇతరులు సంతోషంగా ఉండగలిగేటటువంటి విషయాలు ఏముంటాయో, అది నీకు తెలియాలంటే నువ్వెవరో నీకు తెలియాలి ఫస్ట్. ఆనందం అనేది నేనొక్కడినే ఆనందించాలా? లేకపోతే లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆనందం అనుభవించడానికి కావలసిన అర్హత ఉందా అనేది ముందు నీకు తెలియాలి. అంతే గదండీ! ఇప్పుడు ఒక వ్యక్తి పుట్టుకతోనే ధనవంతుడిగా పుట్టాడు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ కాస్త పేదవాళ్ళుగా ఉన్నారు. ఎప్పుడు వీళ్ళకో నమస్కారం పెడతారు. వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సినవన్నీ అడిగి తీసుకుంటుంటారు. ఇప్పుడు ఆ వ్యక్తికేముంది? ఆనందాన్ని అనుభవించడం అంటే అది నేను మాత్రమే. ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆనందించడానికి వీల్లేదు. ఒకవేళ వాళ్ళు ఆనందించినా నేనిచ్చే వస్తువులతోనే ఆనందపడాలి గానీ, వాళ్ళు సొంతంగా గొప్పవాళ్ళైతే ఒప్పుకోమని చాలా మనం పూర్వకాలంలో అండి ఆ రా ఎవడైతే ధనవంతుడుగా ఉంటాడో వాళ్ళ పిల్లలే చదువుకుంటారు. వాళ్ళే గొప్పవాళ్ళవుతారు. ఊళ్ళో వాళ్ళు ఎవరైనా చదువుకుంటానంటే చదువుకోనివ్వరు. పాఠశాలలు పెట్టరు, వైద్యశాలలు పెట్టరు, రోడ్లేయించరు. వీళ్ళు వెళ్ళటానికి మాత్రమే ఏదైనా ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ మన అందరికీ కూడా శత్రువులు ఎక్కడో లేరు. మీ లోపటే ఉన్నారు. మీ హృదయమునందే ఉన్నారు. హృదయమునందు ఉన్నటువంటి శత్రువులతో మీరు జాగ్రత్తగా ఉండకపోతే మిమ్మల్ని మీరు విడిపించుకోలేరు అనేటటువంటి సత్యాన్ని కూడా కృష్ణ పరమాత్మ మన అందరికీ తెలియజేస్తూ ఉన్నారు. నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే ఇంద్రియాలను ఏ విధంగా ప్రవర్తింప చేయాలో మనకి కృష్ణ పరమాత్మ జాగ్రత్తలు చెప్తున్నారు. శాస్త్రాన్ని తెలుసుకుంటున్నారు అంటే ఇంద్రియాలతో మీరు ప్రవర్తించేటటువంటి తీరు ఎలా ఉండాలి? మిమ్మల్ని మీరు ఎలా విడిపించుకోగలరు? మీ లోపట ఉన్నటువంటి సత్యాత్మ మీకెలా దొరుకుతుంది అంటే, మనకి తైత్రీయ ఉపనిషత్తు యందు మనకు ఉపనిషత్కారులు మనకు చెప్పినటువంటి సత్యం కూడా తెలుసుకోవాలి. భగవద్గీతను ఏం చేయాలి అంటే, ఉపనిషత్తుల యొక్క ఆధారంగా మనం ఇంకా బాగా అర్థం చేసుకున్నప్పుడు, తొందరగా వాటినేం చేయగలుగుతామంటే, మరి వాటి యొక్క పనితీరును అరికట్టగలుగుతామండి. అందుకే ఇక్కడ ఈ తైత్తిరీయ ఉపనిషత్తు యందు ఏం చెప్పారు అంటే, మరి ఇక్కడ 3 విధాలుగా చెప్తారండి.
శిక్షావల్లి, తర్వాత ఆనందవల్లి, భృగువల్లి అని చెప్పేసి 3 విభాగాలుగా చెప్పారు. వల్లి అంటే విభాగం అండి. ఇప్పుడు శిక్షావల్లి అంటే ఏంటంటే, మన యొక్క జీవన విధానం గురించి మనందరికీ తెలియాలి. అసలు సృష్టి యొక్క రహస్యాలేమీ తెలియకుండా, నేను భగవంతుడితో ఐక్యమవుతాను అంటే అది సాధారణమైన మాటే కానీ, నిజంగా చేరుకోగలిగినటువంటి స్థితి కాదండి. నాకు ఏంటండి నేను బ్రహ్మమని తెలిసిపోయింది. ఇంక తెలుసుకోవాల్సిందేముంటి? నేనింక భగవంతుడితోనే ఐక్యమవుతానంటే, భగవంతుడిలో ఉన్న గొప్పతనం తెలియాలి కదండీ ముందు. అందుకని పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు, చిన్న పిల్లలు విద్యార్థులుగా ఒక 10 సంవత్సరాలు అలా వచ్చినప్పటికే, అంటే అంతకంటే లోపు కూడా, ఏం చేసేవాళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళని గురుకుల ఆశ్రమాలకు పంపించేవాళ్ళు. అక్కడి నుంచి ఆ పిల్లలు బాగా చక్కటి విద్య నేర్చుకున్న తర్వాత, విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత, మరి వాళ్ళు గృహస్థుగా స్థిరపడాలా? లేకపోతే బ్రహ్మచర్యాన్ని తీసుకొని పరమాత్మకు చేరువవ్వాలా అనేది, మరి వాళ్ళకున్నటువంటి పూర్వజన్మ సంస్కారాలు, ఇక్కడ వాళ్ళు తెలుసుకున్నటువంటి జ్ఞానం. కొంతమందేమో కర్మ ద్వారా భగవంతుడిని చేరుకుందామనుకుంటారు. కొంతమందేమో బ్రహ్మచర్యము, సన్యాసము ద్వారా పరమాత్మను చేరుకుందామని చెప్పేసి, మరి ఎవరికి నచ్చిన విధానంలో వాళ్ళు వెళ్ళిపోతారు. అందుకోసం అని చెప్పేసి ఆనాడు వాళ్ళకందించినటువంటి విద్యలో జీవన విద్య ముందుగా చెప్పేవాళ్ళు. ఈ జీవన విద్యకు సంబంధించి చెప్పబడినటువంటి సత్యాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అయితే ఇక్కడ మనం అందరము కూడా మనస్సును నిగ్రహించాలి. ఎందుకు ఇలాంటి విద్య ఎందుకు నేర్చుకోవాలి అంటే, మనస్సును కంట్రోల్ చేయాలి. మన మనస్సు అసలు ఎలా ప్రయాణం చేస్తుంది? మనము ధ్యానంలో కూర్చుంటే అనేక రకాలైన విషయాలన్నీ వస్తూ ఉంటాయి. మరి వాటన్నింటిని ఎలా తప్పించగలం? తప్పించడానికి మనం చెయ్యవలసినటువంటి ఏమి సూచనలున్నాయి అంటే, సహజంగా మన మనసు ఏం చేస్తుంది? మనం అనుభవించినటువంటి సుఖ దుఃఖాలన్నింటినీ కూడా కలగలుపు కూరలాగా ఏం చేస్తుంది? అన్నింటినీ గుర్తు చేస్తుంది. వాటన్నింటికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదండి. అలా కాకుండా మన మనసు ఒక విషయం గురించి అనేక రకాలుగా ఆలోచన చేస్తుందనుకోండి, అప్పుడు మనం కొంచెం కష్టపడతామండి. అంటే ఇక్కడ మనకి భగవంతుడు ఎలాంటి సూచన చేస్తున్నాడంటే, ఒక విషయం మీద నీ మనస్సును ఏకాగ్రపరచాలి. ఆ ఏకాగ్రపరిచే వస్తువు ఏదై ఉండాలి. శాశ్వతమైన వస్తువైతే మాత్రం మనం పరమాత్మను చేరుకుంటాం. శాశ్వతమైన వస్తువు ఆత్మనే కదండీ! ఆత్మ మాత్రమే నశించకుండా ఉంటుంది. యస్య సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. సమస్త ప్రాణులు నశించిపోయినప్పటికీ నశించినటువంటి స్వరూపం ఏదైనా ఉందా అంటే, అది కేవలం ఒక్క ఆత్మ మాత్రమే అని పరమాత్మ చెప్పారు. ఆ ఆత్మ మీద మన మనస్సును లగ్నం చేయాలి అంటే, మరి మన మనస్సు అనేక రకాలైనటువంటి సందేహాలను వెలిబుచ్చుతుంది. ఆ సందేహాలన్నింటినీ మనం నివృత్తి చేస్తూ, మన మనస్సును ఆత్మపైనే దృష్టి పెట్టేలాగా చేయాలి. ఆత్మ సంస్థం మనఃకృత్వా న కించిదపి చింతయేత్ అంటారు. అంటే మనస్సును ఆత్మయందు చేర్చిన తరువాత ఇక దేని గురించి ఆలోచించకూడదు. ఆలోచించకూడదంటే అది కుదిరే పనేనా? అది కుదురుతుందా అంటే ఖచ్చితంగా కుదరదండి. ఎందుకు కుదరదంటే, ఆహ్, మన మనస్సు పూర్వజన్మకు సంబంధించి ఎన్నో రకాలైనటువంటి విషయాలను మూటగట్టుకొనొచ్చింది. ఆ సంస్కారాలన్నింటినీ కూడా ఏం చేస్తుంది? అది మూటగట్టుకొనొచ్చి వాటన్నింటినీ ఇక్కడ అమలు పరుస్తుంది. మరి అలా అమలు పరిచేటటువంటి ఆ మనస్సుకి ఏం తెలియజేయాలి? నువ్వు నశించిపోయే విషయాల కోసం తాపత్రయపడుతున్నావు. శాశ్వతమైన వస్తువు కోసం నువ్వు తపన చెందవలసి ఉంటుంది అని చెప్పేసి, శాశ్వతమైన వస్తువు యొక్క గొప్పతనం చెప్పాలి. ఇప్పటివరకు మనసు ఏం చేసింది? దేహ సంబంధమైన విషయాలలో ఇప్పుడు గొప్పదైన రూపం లేదనుకోండి, ఉన్న రూపంతోనే సంతోషపడే ప్రయత్నం చేస్తుంది. తనకంటే అందమైనటువంటి వాళ్ళని ఎవరినైనా చూసినప్పుడు కించిత్తు బాధపడుతుంది. తనకంటే కాస్త అందవిహీనంగా ఉన్న వాళ్ళని చూసినప్పుడు అబ్బా! నేను పర్వాలేదు, నేను బానే ఉన్నానని చెప్పేసి జీవుడు ఏం చేస్తున్నాడు? మనస్సును ఆశ్రయించి తనను తాను ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. నిజంగా తనను తాను ప్రేమించటం అంటే ఈ రూపాన్ని ప్రేమించడమా? ఈ రూపానికున్న సంపదలను ప్రేమించడమా? లేకపోతే ఈ రూపంలో ఉన్నటువంటి జ్యోతి స్వరూపంగా ఉన్నటువంటి
సచ్చిదానంద స్వరూపమైన ఆత్మను ప్రేమించడమా అనేది ఈ జీవుడు ఏం చేయాలి? మరి భగవంతుడు చెప్పినటువంటి సత్యాలను విచారణ చేస్తున్నప్పుడు జీవుడు తనెవరో తనకు తెలుస్తుంది. తెలిసినప్పుడు మనస్సుకేం చేస్తాడు? జ్ఞానబోధ చేస్తాడు. నీవెవరు అంటే ఈ శరీరం కాదు, శరీరం లోపట ఉన్నటువంటి సచ్చిదానందమే నువ్వు అని చెప్పేసి మనకి సద్గురువు జ్ఞానబోధ చేసినప్పుడు ఆ బోధను మన మనసుకి ఎక్కించాలి. ఇప్పుడు మనసు ఏం చేస్తుంది? దేహ సంబంధమైన విషయాలలో ఉన్నదానిలోనే అధికమైన సంతోషం పొందడానికి నిరంతరం తాపత్రయపడుతుంది. ఇప్పుడు మనం అన్నం తింటున్నాం అనుకోండి, 4 రకాలైన పదార్థాలు పెట్టుకున్నప్పుడు ఆ 4 పదార్థాలలో నువ్వు ఏ పదార్థం తింటే తొందరగా సంతోషపడతావో 4గిటిలో ఒకటి సెలెక్ట్ చేస్తామండి. ఇప్పుడు మనకి దోసకాయ కూర అంటే, ఉదాహరణకి నాకు దోసకాయ కూర అంటే ఇష్టం అనుకోండి. ఇప్పుడు నేను అక్కడ పెట్టిన కూరలన్నింటిలో నేను ముందుగా దేనిని తినే ప్రయత్నం చేస్తాను? నాకిష్టమైన దాన్ని ముందు తింటే ఎక్కువ ఆనందం ఉంటుంది. మిగిలినవి తర్వాత రుచి చూద్దామని చెప్పేసి మొదట నాకిష్టమైన దాన్ని ఎంచుకుంటున్నాను. ఎలా ఎంచుకున్నాను? ఎంచుకోవడంలో నేను చేసిన పనేంటి? పూర్వం నేను తిన్నాను. దోసకాయ కూర అన్నింటికంటే బాగుంటుందని నేను నిర్ణయించుకున్నాను కాబట్టి, నేను దానితో భోజనం చేస్తే సంతోషంగా ఉంటానని ముందు నేను దాన్ని ఎంచుకుంటున్నాను. అంటే మొదట మనం దేనిని ఎంచుకుంటున్నాం? అంటే అనుభూతి పొందిన విషయాలని ఎంచుకుంటున్నాం. ఇది క్లారిటీ ఉంది కదండీ! ఇప్పుడు మనం ఏం చేయాలి? మనస్సుని ఆనంద స్వరూపంగా ఎలా తీర్చిదిద్దగలమంటే, దేహ సంబంధమైన విషయాలను విరక్తితో పరిచయం చేయాలి. వైరాగ్యం ఉండాలి అంటారు కదండి కృష్ణ పరమాత్మ. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అంటారు. అంటే మనం ఈ దేహ సంబంధమైన విషయాలన్నీ విరక్తి భావనతో చూపించాలి. ఎలా చూయిస్తాం? ఇదిగో నీకు ఆ దోసకాయ పప్పు అంటే ఇష్టం అన్నావు కదా, సరే తిను, ఎంత తింటావో తిను అంటే కొంత తినగానే బాలేదు అంటుంది. చూసావా, దీనిలో ఆనందం లేదు. అసలు ఆనందం ఎక్కడుందో తెలుసుకో అని దేహ సంబంధమైన ఏ విషయాలలోనైనా ఆనందం ఉందా అని ఒక్కొక్క విషయాన్ని మన మనసుకు పరిచయం చేయాలి. ఒక పిల్లవాడు అంటాడు, నేను ప్రైమరీ ఎడ్యుకేషన్‌లో బాగా సంతోషంగా ఉన్నానంటాడు. ఇంకొక పిల్లవాడు అంటాడు, వాడు హైయ్యర్ చదువుతున్నప్పుడు ప్రైమరీ బావుందంటాడు. ఇంటర్మీడియేట్‌కి వెళ్ళాక 10థ్ బావుందంటాడు. బీటెక్‌లోకెళ్ళాక ఇంటర్మీడియేట్ బావుందంటాడు. ఎక్కడైనా వాడు నేను ఈ స్థితిలో బాగున్నానంటున్నాడా? బాలేనంటున్నాడు. ఎందుకు? గడిచిపోయిన విషయాలలో ఆనందం వెతుకుతున్నాడు. మరి ఎందుకు వర్తమానంలో ఎందుకు సంతోషంగా ఉండట్లేదు? అంటే సంతోషం అనేది గడిచిపోయిన విషయాలలో, భవిష్యత్తు విషయాలలోనే పొందుతున్నాం కానీ, వర్తమానంలో నువ్వు ఆనందం పొందాలంటే ఏం చేయాలి? అసలు ఆనందానికి మూలాలెక్కడున్నాయో వెతకాలి. అందుకే ఆ ఆనందము నువ్వు నువ్వు ఏదైతే గొప్పది అనుకుంటున్నావో, ఏదనుకుంటున్నాం మనమందరం? ఈ శరీరము, ఈ శరీరానికి సంబంధించిన సంబంధ బాంధవ్యాలు, దీనికి సంబంధించిన విషయ సుఖాలన్నీ గొప్పవి, గొప్పవి అనుకుంటున్నామండి. మరి ఈ విషయ సుఖాలన్నీ గొప్పవి కాదు, లోపట ఉన్న ఆత్మానందం వల్లే ఈ విషయాలు అనుభవిస్తున్నామని మన మనసుకు తెలియజేయాలంటే, ఆత్మ యొక్క సృష్టి గురించి తెలియాలి. ఆత్మ యొక్క ఆత్మ యొక్క గొప్పతనం ఒక్కొక్క విషయంగా వివరించే ప్రయత్నం చేశారనమాట. తైత్తిరీయోపనిషత్తులో చెప్పారనమాట. ఇక్కడ ఏమన్నారు అంటే, స్వధికరణేషు అంటారు. అంటే ఒక 5 రకాలైనటువంటి అధికరణాలున్నాయి. ఆ అధికరణముల చేత మీరేం చేయొచ్చంటే, హ్మ్, ఏం చేయొచ్చు? ఆత్మ యొక్క గొప్పతనాన్ని మీరు తెలియజేయాలి. ఆత్మ యొక్క గొప్పతనం తెలియకుండా మనస్సు ఏం చేస్తుంది? ఈ శరీరము, ఇప్పుడు నేను ఎంత చదువుకున్నానో, నా చదువు గురించి నా మనస్సు ఏం చేస్తుంది? జీవుడు ఏం చేస్తాడు? మనస్సు ద్వారా ఆనందం పొందుతాడు. అబ్బా! నేనింత చదువుకున్నానని. నాకున్న ఆస్తిని గుర్తు చేసి, అబ్బా! ఇంత ఆస్తుంది. నాకున్న పిల్లలు, నా కుటుంబాన్ని, నా ఇల్లు ఇవన్నీ చూయించి మనసేం చేస్తుంది? ఆనందపడుతుంది. దీనికి సత్యం చెప్పాలి. నువ్వింత వీటితో సంతోషపడుతున్నావు గదా! మరి ఈ శరీరానికి నిన్న ఉన్నటువంటి మరి ఏదైతే సంతోషం ఉందో అది ఈ రోజుందా? ఈ రోజు నువ్వు ఆనందంగా ఉన్నావు. రేపు నువ్వు సంతోషంగా ఉంటావన్న గ్యారంటీ ఉందా? మరి బాల్యంలో ఉన్న సంతోషం యవ్వనంలో లేదు. యవ్వనంలో ఉన్న సంతోషం వృద్ధాప్యంలో లేదు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి సంతోషం మరణంలో లేదు. ఎందుకు లేదు? అంటే నువ్వు దేన్ని పట్టుకున్నావు?
వికారాలతో కూడినటువంటి దేహాన్ని పట్టుకున్నావు. ఆ పట్టుకున్నటువంటి దేహం నిన్నేం చేస్తుంది అనంటే, నిన్ను చివరికి మళ్ళీ కొన్ని వాసనలు మూటగట్టుకొని వేరే శరీరానికి వెళ్ళటానికే నిన్ను తయారు చేస్తుంది తప్ప, నిన్ను శాశ్వతంగా పరమానందాన్ని పొందడానికి అది నీకు ఉపయోగపడదనే సత్యం మనం ఏం చేయాలి? దేహ సంబంధమైన విషయాలలో ఉన్నటువంటి అభ్యాసాన్ని వైరాగ్యపూర్వకంగా చూపించినప్పుడు అది సాధ్యమవుతుంది. అలా కాకుండా ఎవరైనా ఒక ధనవంతుడి దగ్గరికెళ్ళి, "అయ్యా ఈ భార్య, బిడ్డలు, సంపదలు ఇవన్నీ గొప్పవి కాదండి" అని ఆ వ్యక్తికి చెప్పామనుకోండి, అతని కుటుంబం అతను చెప్పిన మాట వింటుందండి. తను ఏది కోరుకుంటే అది అనుభవిస్తున్నాడు. అలాంటి వ్యక్తి దగ్గరికెళ్ళి, "ఈ జీవితంలో సుఖం లేదండి" అంటే, అప్పుడు మనల్ని ఏమంటారు? "మీరు పిచ్చివాళ్ళు వెళ్ళండి బయటికంటారు." కష్టంలో ఉండి, "స్వామి మేము ఈ దేహ సంబంధమైన దుఃఖాలు అనుభవించలేము స్వామి. ఏంటండి తిన్నదే తింటున్నాం. మరి అనుభవించిన సుఖాలే అనుభవిస్తున్నాం. ఏంటండి బాల్యంలో ఉన్న సుఖం ఇవాళ లేదు. ఇవాళున్న సుఖం రేపు ఉండట్లేదు. ఇక మాకు ఇందుకోసమే మేము పుట్టామా? మేమేదైనా ఆనందం పొందేటటువంటి భాగ్యము ఈ దేహానికి ఏదైనా ఉందా?" అని చెప్పేసి ఎవరైతే ఆర్తితో ఉంటారో, ఆర్తిగా ఉన్నటువంటి వారి యొక్క మనస్సు భగవంతుడి యొక్క జ్ఞానాన్ని పట్టుకుంటుందనమాట. అందుకనే మనం చేసేటటువంటి అభ్యాసం ఎవరికి చెప్పగలం? అందుకే పరమాత్మ ఏమంటారు? "నా మాటలు వినడానికి ఇష్టమున్న వాళ్ళకే చెప్పండి. అందరికీ చెప్పమాకండి." అంటే దేహ సంబంధమైన విషయాల మీద వ్యామోహం ఉన్న వారికి ఈ విషయాలు చెప్పకండి అంటాడు గదండీ! ఏమంటాడు? హ్మ్. నచమాం యోభ్యసూయతి అంటాడనమాట. అంటే మరి నా మాటలు విననటువంటి వాళ్ళకి నా మాటలు చెప్పకండి. చెప్పొద్దనే చెప్పాడు. మరి కృష్ణ పరమాత్మ చెప్పొద్దని చెప్తున్నాడు. ఎవరికి చెప్పమంటున్నాడు? నేను పరమానందాన్ని పొందాలి, బ్రహ్మానందం పొందాలి, ఎంత అనుభవించిన సుఖం పొందాలి. అలాంటి సుఖం ఏదైనా పొందొచ్చా అని ఎవరైతే తపన పడుతుంటారో, అలా తపన పడేటటువంటి వారికి చెప్పండి అంటున్నారు. వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ ఉపనిషత్తులన్నీ చెప్పబడుతున్నాయి. ఎవరికైతే తాపత్రయం ఉందో, తాపత్రయం ఉన్న వాళ్ళకే పరమాత్మ విషయాలు చెప్తాడు కానీ, తాపత్రయం లేనటువంటి వాళ్ళకి ఈ మాటలు చెప్పటం మరి భగవంతుడు ఒప్పుకోడనమాట. అలాంటి వాళ్ళనసలు కనీసం వినటానికి కూడా అంగీకరించడనమాట పరమాత్మ. అందుకని చెప్పేసి మొట్టమొదట చెప్పాడనమాట. ఏంటి అంటే అధిలోకము. ఇక్కడ చెప్పబడిన విషయాలండి 5 విషయాలు చెప్పారనమాట. అధిలోకం అని చెప్పేసన్నారు. అది జ్యోతిషం అన్నాడు. తర్వాత ఏమంటాడు? అది విద్య అంటాడు. అది ప్రజాహ అంటాడు. తర్వాత ఆధ్యాత్మికము అని చెప్పేసి చెప్తారనమాట. ఇవి మహాసంహితాయాం అంటాడు. అంటే ఇవి గొప్ప కలయికలు. ఈ కలయికల గురించి మీరు బాగా అర్థం చేసుకోండి అని చెప్పేసి ఈ ఉపనిషత్తులో చెప్పారనమాట. అంటే ఇక్కడ చెప్పిన విషయం ఏంటి? అసలు అధిలోకం అంటే ఏంటి? అధాది లోకం అని చెప్పేసి దాని గురించి వివరణ చెప్తారనమాట. ఈ అధాది లోకం అంటే లోకం గురించి చెప్తున్నారు. ప్రపంచం గురించి చెప్తున్నారండి. మరి పృథివీ పూర్వ భాగం, ద్యౌ ఉత్తర భాగం, ఆకాశ సంధి, వాయు సంధానం అని చెప్పేసి చెప్పారనమాట. ఈ ప్రపంచం గురించి చెప్పబడినటువంటి మాటలేంటంటే, ఈ భూమి, ఈ లోకానికి భూమి ఏంటంటే పూర్వ భాగం అండి. మరి ఉత్తర భాగం ఏంటి అనంటే ఆకాశం అండి. మరి ఆకాశము, భూమి కలిసేది ఎక్కడ అంటే ద్యౌ అంటే అంతరిక్షంలో కలుస్తుంది. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. కింద భూమి కనపడుతుంది గదా! పైన ఆకాశం ఉంది గదండీ! ఇవి 2 ఎక్కడ కలుస్తున్నాయి? ఇవి కలిసేది అంతరిక్షంలో కలుస్తున్నాయి. అంతరిక్షంలో మనం రాత్రి కాగానే చూస్తున్నాం గదండీ! ఎన్నో రకాలైనటువంటి నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ మనకు ఆకాశంలో కనిపిస్తున్నాయి. అంటే ఇవి రెండింటిని మరి కలిపేదెవరు అంటే వాయు సంధానం. వాయువు ఏం చేస్తుంది? ఈ రెండింటిని కలిపినప్పుడు అంతరిక్షంలో ఉన్న విషయాలన్నీ ఈ లోకం దర్శనం చేయగలుగుతుంది. మరి ఎందుకు ఈ మాటలు అంటే, మనమందరం ఎలా జీవిస్తామంటే, నేను, నాది అని చెప్పేసి నా కుటుంబము, నా సంపదలు, నా ఉద్యోగము, నా వాళ్ళు అని చెప్పేసి బతుకుతాం కదా! భగవంతుడు ఏం చేస్తున్నాడు? ఆత్మ అంతటా వ్యాపించి ఉంది. అహమాకాశవః సర్వం బహిరంతర్గతోచ్యుత అంటారు. అంటే పరమాత్మ ఆకాశం వలె బాహ్యమునందు, ఆంతరమునందు ఆకాశం ఎలా అయితే అంతటా విస్తరించి ఉందో, అదే విధంగా ఆత్మ చైతన్యం కూడా అంతటా విస్తరించింది అని చెప్పడానికి ఇక్కడ ఈ విషయం చెప్పారనమాట. అంటే మనం
ఇన్ని విషయాలను అధ్యయనం చేయాలి. నాది అనేది ఏంటి? ఇక్కడ కేవలం ఈ శరీరానికి సంబంధించిన విషయాలే నాది అంటున్నాం. నువ్వు ఆత్మవి అన్నప్పుడు పృథివీ నీదే, ఆకాశం నీదే, అంతరిక్షము నీదే, అందులో ఉన్న సమస్తము నీదే. దాని మీద జీవించే సమస్త ప్రాణికోటి కూడా నువ్వే అవుతున్నావు కాబట్టి, నీ యొక్క పరిధిని నాది అనేటటువంటి భావన నుంచి విశాలమైనటువంటి సామ్రాజ్యంలోకి నిన్ను తీసుకెళ్తున్నారు. ఆత్మట ఆత్మ అంతటా ఉంది అనే సత్యం మనం అర్థం చేసుకోవాలన్నమాట. తర్వాత కృష్ణ పరమాత్మ చెప్తున్నటువంటి ఉపనిషత్తులు చెప్పారు అంటేనే మరి కృష్ణ పరమాత్మ ఉపనిషత్తుల సారమే కదా చెప్పేది. కాకపోతే ఇక్కడ తైత్తిరీయోపనిషత్తు యందు చెప్పబడిన సత్యమే చెప్పుకుంటున్నాం. మరి ఆ సత్యంలో రెండో విషయం ఏంటి అంటే, ఇక్కడ ఆయన చెప్పాడు అథాది జ్యోతిషం అంటారు. జ్యోతిషం అంటే తేజస్సు అండి. మరి తేజస్సుకి పూర్వ భాగం ఏమై ఉంది అంటే, అగ్ని పూర్వ రూపం, ఆదిత్య ఉత్తర రూపం. అంటే మరి తేజస్సుకి పూర్వ రూపమేమో అగ్ని అండి. తర్వాత ఉత్తర రూపమేమో సూర్యుడనమాట. మరి మరి వీళ్ళకు కలిసేటటువంటి ప్రదేశం ఏంటి అనంటే, ఇక్కడ ఆపస్సంధి అంటే ఈ 2 కలుస్తాయన్నమాట. అగ్ని, సూర్యుడు వీళ్ళిద్దరూ కలిసినప్పుడు ఏమవుతుందంటే నీరొస్తుంది. నీరు రావడానికి ఈ రెండింటిని కలిపేదెవరు? ఇందాక మనం చెప్పుకున్నాం. ఆకాశాన్ని, భూమిని కలిపేది వాయువు కలుపుతుందండి. వాయువు కలిపితే అంతరిక్షం కనపడుతుంది. అదే విధంగా ఇక్కడ అగ్నిని తర్వాత సూర్యుడిని కలిపేది ఎవరు అనంటే, ఇక్కడ చెప్తాడనమాట. ఏమని చెప్తారు అంటే వైద్యుత్ సంధానము అంటాడనమాట. వైద్యుత్ అంటే మెరుపండి. మెరుపులొస్తాయి కదా! ఇప్పుడు మనం ఆకాశంలో మెరుపు మెరిసినప్పుడు, మెరిసిన తర్వాత వర్షం వస్తుంది కదా! మెరుపులు మెరుస్తున్నప్పుడు వర్షం వస్తుందంటున్నాం. అంటే అగ్ని, సూర్యుడు ఏమవుతున్నారు? మెరుపు ద్వారా ఏకమైనప్పుడు వచ్చేది ఏమిటి అంటే నీరు. అంటే మనం కూడా ఏం చేయాలి? కంటికి కనపడుతున్నటువంటి రూపాలు కాదు. రూపాల వెనక ఉన్నటువంటి తేజస్సును మనం గమనించాలి అంటే, ఈ తేజస్సు కనపడకుండా ఉండడానికి ఈ రూపాల పైన ఉన్నటువంటి త్రిగుణాల మాయ ఉంది కదండీ! ఆ త్రిగుణాల మాయను గనక మనం దాటామనుకోండి, ఆ త్రిగుణాల మాయ వెనకాల ఉన్నటువంటి పరమాత్మను దర్శనం చేయగలుగుతాం. అంటే లోపట ఉన్నటువంటి తేజస్సు గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏంటిక్కడ? ఇక్కడ సూర్యుడి గురించి మాట్లాడతాం, అగ్ని గురించి మాట్లాడుతున్నాం, తర్వాత మెరుపుల గురించి మాట్లాడుతున్నాం కదండీ! ఇవన్నీ స్వయంగా ప్రకాశిస్తాయి. లోకాలన్నీ ప్రకాశింపజేస్తాయి. అదే విధంగా మీ మీద ఉన్న త్రిగుణాల మాయ నుంచి బయటపడండి. అప్పుడు మీరు ప్రకాశిస్తారు. మీలాగే ఇంకొంతమంది కూడా తమలో ఉన్న తేజస్సుని తెలుసుకొని పరమానందాన్ని పొందడానికి మీరు ఇంకో నలుగురిని తయారు చేయగలరు. కాబట్టి ముందు మీరేం చేస్తారు? మీలో ఉన్న త్రిగుణాల మాయ నుంచి బయటపడండి. తేజస్సు చేతనే ఈ లోకమంతా నడపబడుతుంది. కాబట్టి మీరందరూ ప్రయత్నం చెయ్యాలి. మీ లోపట కంటికి కనపడకుండానే కనపడుతున్నటువంటి తేజస్సుని తెలుసుకోవాలి. కంటికి కనపడుతుందంటే సూర్యుడు కనపడుతున్నాడు, చంద్రుడు కనపడుతున్నాడు. మెరుపులు కనపడుతున్నాయి, అగ్ని కనపడుతున్నాయి. కానీ వాళ్ళ లోపట ఉన్నటువంటి తేజస్సు, పరమేశ్వర స్వరూపం కనపడుతుందా? కనపడాలి అంటే నీకు త్రిగుణాల మాయను నువ్వు జయించాల. త్రిగుణాల మాయ నుండి నువ్వు బయటపడితే, ఆ తేజస్సును నువ్వు తెలుసుకుంటే, ఇప్పుడు నీకు సూర్యుడు కూడా ఒక వస్తువులాగా కనపడతాడు. సూర్యుడికి ఎవరు శక్తినిస్తున్నారో ఆ పరమేశ్వరుడు కనపడతాడు. అగ్ని రూపంలో నీకు శక్తినిచ్చేటటువంటి ఆ పరమేశ్వరుడు నీకు కనపడాలి అంటే, మరి నువ్వు త్రిగుణాల మాయను దాటాలి. అంటే ముందుగా ఈ తేజస్సు గురించి పరమాత్మ చెప్పారనమాట. అంటే అన్నింటా అంతటా తేజస్సు రూపంలో ఉన్నది ఆ భగవంతుడే. ఇందాక మరి ఏవైతే మనం పంచభూతాలు అని చెప్పేసి చెప్పుకున్నామో, భూమికి, ఆకాశానికి మధ్యలో సంధానంగా ఉన్నది ఏమిటి అనంటే, వాయువు సంధానంగా ఉంటే అంతరిక్షం కనపడుతుంది. అంటే ఇదంతా కూడా ఆత్మ యొక్క సృష్టియే. ఆత్మశక్తి చేతనే ఇవన్నీ నడపబడుతున్నాయనే సత్యం గుర్తుండాలండి. ఇక్కడ మన సూర్యుడి గురించి, తర్వాత అగ్ని గురించి, మెరుపుల గురించి తెలుసుకుంటున్నామంటే ఈశ్వరుడి యొక్క తేజస్సు చేతనే ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఇవన్నీ మనం తెలియాలి. తర్వాత ఇక్కడేమన్నారు? అధి విద్య అన్నారండి. అధాది విద్య అంటారు. అంటే ఇక్కడ అధి విద్య గురించి ఏం చెప్తారు అనంటే, ఆచార్య పూర్వభాగం. అంటే ఆచార్యుడు పూర్వభాగంలో ఉంటాడు. తర్వాత మరి ఎవరైతే అంటే విద్యార్థి ఉత్తర భాగంలో ఉంటాడనమాట.
మరి వీళ్ళిద్దరి మధ్యలో సంధి జరిగితే ఏమొస్తుంది అంటే సంధి విద్య. సంధి విద్య అయినప్పుడు మరి ఈ సంధిగా కావడానికి ఇక్కడ మరి వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఇంటరాక్షన్ ఏంటండి? గురువుకి, శిష్యుడికి మధ్యలో వచ్చినటువంటి ఇంటరాక్షన్ ఏంటి అంటే ప్రవచనం సంధానం అంటే. అందుకే బోధో అన్య సాధనేభ్యో హి సాక్షాన్ మోక్షైక సాధనం. పాకస్య వహ్నివజ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి అని శంకరాచార్యుల వారు ఆత్మబోధలో చెప్పారు. బోధయే అన్నింటికంటే కూడా గొప్పదైన సాధనం. దీనికి మించి మోక్షాన్ని పొందాలంటే బోధ ఉండాలి. అంటే గురు శిష్యుల మధ్యలో సంధానంగా ఏముంటుంది అంటే ప్రవచనం జరిగినప్పుడు, బోధ జరిగినప్పుడు మాత్రమే విద్య ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు వంట చేయడానికి అన్ని పదార్థాలు ఉన్నా అగ్ని లేకపోతే మనం ఆ ఆహారాన్ని ఎలా అయితే పచనం చేసుకోలేమో, అదే విధంగా మనం ఆహారాన్ని పచనం చేసుకోవాలి అనంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు. సారీ, ఇక్కడ ఈ ఉపనిషత్తు యందు చెప్పబడుతున్నటువంటి సత్యం ఏమిటి అంటే ఇక్కడ మరి అగ్ని లేకపోతే వంట లేనట్టు, బోధ లేకపోతే మరి మోక్షానికి మార్గం లేనట్టు ఇక్కడ మనకు ఉపనిషత్తు యందు. అందుకే సమస్త ఉపనిషత్తుల సారమే భగవద్గీత. భగవద్గీత ఒక్కటి తెలుసుకుంటే అన్ని ఉపనిషత్తుల సారం తెలుస్తుందండి. ఇంకా మనకు పరమాత్మ అవకాశం ఇచ్చారు కాబట్టి ఉపనిషత్తులను కూడా విచారణ చేస్తూ తెలుసుకుంటున్నాం అనమాట. అంటే ఇంకా భగవంతుడు కృష్ణ పరమాత్మ చెప్పారండి. ఏమంటాడు? యదాదిత్యగతం తేజో జగద్భాసయతే కిలం యచ్చంద్రమసి యచ్చాగ్నో తత్తేజో విద్ధి మామకం అంటాడు. అంటే సూర్యచంద్రుల యొక్క వెలుగు నేనే అంటాడనమాట. తర్వాత అగ్నియందు వెలుగుని నేనే, సమస్తాన్ని నేనే శాసిస్తున్నాను అంటాడు. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః. సూర్యుడు చంద్రుడు ఎవ్వరూ వెలిగించలేరు అనే సత్యం కూడా చెప్పారు. అనేక విషయాలు చెప్తూ ఇంకేమంటాడు అనంటే రసోహమప్సు కౌంతేయ, నీటి యందు రుచిని నేనే అంటాడండి. ప్రణవ సర్వవేదేషు, సమస్త వేదములందు ప్రణవాన్ని నేనే అంటాడు. జీవనం సర్వభూతేషు, సమస్త ప్రాణులయందు జీవనాన్ని నేనే అంటాడు. తర్వాత తేజచ్చాస్మి విభావసౌ, మరి ఏవైతే సూర్యచంద్రుల యందు ఉన్నటువంటి ప్రకాశం ఏదైతే ఉందో, అగ్ని యందు ప్రకాశం ఏదైతే ఉందో అది నేనే అంటాడు. అన్నీ చెప్పారు. భగవద్గీత చదివితే అన్నీ వస్తాయి. కాకపోతే ఉపనిషత్తుల యందు చెప్పబడిన విషయాలను కూడా ఒక్కొక్కటిగా మనం ఎవరికి ఏ మేరలో అర్థం చేసుకోగలిగిన శక్తి ఉంటే ఆ మేరకు అర్థం చేసుకోవచ్చని మనం పరమాత్మ అవకాశం మేరకు పరమాత్మ చెప్తున్నటువంటి మాటలు. ఏంటి ఇక్కడ? ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈశ్వరుడు మనకి? ఇక్కడ మరి ఆచార్యుడు పూర్వ భాగంలో ఉంటే ఉత్తర భాగంలో విద్యార్థి ఉండి వీళ్ళిద్దరి మధ్యలో ప్రవచనం జరిగినప్పుడు గురు శిష్య సంవాదము ప్రవచన రూపంలో సంధానం జరిగినప్పుడు విద్య వెలువడుతుంది అని చెప్పారు. తర్వాత అధాది ప్రజ అంటే అధి ప్రజ అంటారు. మరి జనులందరి గురించి మాట్లాడుతున్నారు. అప్పుడు మాతా పూర్వ భాగం, పితరో ఉత్తర భాగం. అంటే తల్లేమో పూర్వ భాగంలో ఉంటుంది, తండ్రేమో ఉత్తర భాగంలో ఉంటారు. మరి వీళ్ళిద్దరి మధ్య కలిగినటువంటి సంతానం ఏదైతే ఉందో ప్రజా సంధి అంటే వీళ్ళ మధ్య ఏమవుతుంది? వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి శారీరకమైన సంబంధం చేత మరి ఎవరు పిల్లలు, సంతానం అనేది ఉత్పత్తి కావడం జరుగుతుంది. దానికోసం అని చెప్పి అనుసంధానం ఏంటి? ప్రజననః, అనుసంధానం అంటాడు. అంటే వీరిద్దరి మధ్య ఉన్నటువంటి శారీరకమైన సంబంధం. అందుకే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తారండి, ప్రజనచ్చాస్మి కందర్పః. కందర్పుడు ఎవరు? సమస్త ప్రాణుల యొక్క సంతానోత్పత్తికి మూలం ఎవరు అంటే కందర్పుడు, మన్మధుడు గురించి మాట్లాడతాడనమాట. ప్రజననః అంటే మరి ఇక్కడ శారీరకమైన సంబంధం వల్లే మరి సృష్టి జరుగుతుంది అనే సత్యం చెప్పారు. ఇది కేవలం మనుషులకే కాదు, సమస్త ప్రాణికోటికి కూడా స్త్రీ పురుష సంబంధము చేతనే సంతానోత్పత్తి కలుగుతుంది అని చెప్పినప్పుడు మరి ఇదెందుకు చెప్పారు జీవన విద్యలో అంటే చెప్పాం కదండి. ఒక మనిషి మనిషిగా కావాలి అంటే ఇక్కడ మరి నువ్వు కొన్ని మౌలికమైనటువంటి నియమాలతో నువ్వు జీవించాలి. బ్రహ్మచర్యము అంటే ఒకే భార్య ఒకే భర్త అనేటటువంటి జ్ఞానంతో నువ్వు ధార్మికమైన జీవనాన్ని గడపాలి. అలా కాకుండా మరి ఇక్కడ ఇవాళ సమాజానికి ఇటువంటి జ్ఞానం అందకపోవడం వల్ల మరి వివాహానికి పూర్వమే శారీరకమైన సంబంధాలు కలిగి ఉండటం వల్ల కలిగేటటువంటి తర్వాత వివాహం జరిగిన తర్వాత కలిగే సంతానానికి మరి భగవంతుణ్ణి తెలుసుకోగలిగిన శక్తి సామర్థ్యాలు ఉండవండి.
అందుకే వాళ్ళు వివాహం జరిగేంత వరకు స్త్రీ పురుషులు బ్రహ్మచర్యంతో ఉండి మరి భగవంతుడు చెప్పిన నియమాలతో కూడినటువంటి సంసారాన్ని ఎవరైతే చేస్తారో అలా చేసినటువంటి వారికి కలిగే సంతానం మాత్రమే పరమాత్మను తెలుసుకోవడానికి ప్రజోపయోగకరమైనటువంటి కర్మలను చేయడానికి యోగ్యత ఉండాలి అంటే పిల్లల విద్యలోనే ఏం చేయాలి? మరి ఇవాళ భగవత్ సంబంధమైన, శారీరక సంబంధమైనటువంటి జ్ఞానం, లైంగిక విద్యను కూడా నేర్పిస్తారనమాట. ఆ లైంగిక విద్య వలన ఏమవుతారు? పిల్ల తర్వాత కలిగేటటువంటి సంతానము గొప్పదైనటువంటి సంతానం, తనను తాను తెలుసుకోగలిగిన సంతానం అంటారనమాట. మరి మామూలుగా మనకి డాక్టర్లు వీళ్ళు బయటున్న సమాజంలో ఉన్న వాళ్ళు ఏం చెప్తారు అనంటే, ఆరోగ్యకరమైన సంతానం కలుగుతుంది అని చెప్పేసి చెప్తారు. ఇక్కడ శాస్త్రం నందు ఏం చెప్తారంటే, పరమాత్మను తెలుసుకోగలిగినటువంటి యోగ్యత మరి ఏ తల్లిదండ్రులైతే పావనమైన జీవితాన్ని గడుపుతారో, బ్రహ్మచర్యంతో గడిపినటువంటి ఆ భార్యాభర్తల ద్వారా కలిగిన సంతానమే పరమాత్మను తెలుసుకోగలిగిన యోగ్యతను పొందుతారు తప్ప, మరి వాళ్ళ యొక్క ప్రవర్తన యందు దోషాలతో ఉండి తర్వాత కలిగిన సంతానం భగవంతుణ్ణి తెలుసుకుంటుందా అంటే, మీరు చేసినటువంటి ఏదైతే దుష్ట కర్మలుంటాయో ఆ కర్మల ఫలితంగా కలిగే సంతానానికి కూడా అనారోగ్యం కానివ్వండి, సమాజాన్ని చెడగొట్టేటటువంటి మరి నీచమైన సంతానమే కలుగుతుంది అనే జ్ఞానం ఖచ్చితంగా మనకి జీవన విద్యలో నేర్పించబడుతుందన్నమాట. ఆనాటి గురుకుల పాఠశాల. అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాక మరి వాళ్ళు ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడానికి కావలసిన జ్ఞానం బోధిస్తారనమాట. ఇప్పుడు మనం 4 విషయాల గురించి మనం మాట్లాడుకున్నాము. అది లోకం గురించి మాట్లాడుకున్నాము. అది జ్యోతిషం అంటే తేజస్సు గురించి మాట్లాడుకున్నాం. తర్వాత ఏమనుకున్నాం? అది విద్య గురించి మాట్లాడాము. తర్వాత అది ప్రజాహ అనేటటువంటి విషయం కూడా మాట్లాడాము. తర్వాత ఆధ్యాత్మికం అంటే ఈ శరీరం గురించి కూడా మాట్లాడారనమాట. మరి ఈ శరీరానికి సంబంధించి ఎటువంటి జ్ఞానం చెప్తున్నారు? ఏం చెప్తున్నారు అసలు? శరీరానికి సంబంధించి అంటే ఏం చెప్తున్నారు? మరి శరీరాలు పుట్టేశాయి గదా! పుట్టిన తర్వాత మరి ఈ శరీరాలకు సంబంధించి ఏం చెప్తున్నారు అనంటే, ఇక్కడ ఈ దీనికోసం అని చెప్పేసి అతాతి ఆ- ఆధ్యాత్మికం అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. ఆధ్యాత్మికం అంటే ఈ శరీరానికి సంబంధించి ఏమంటున్నారు? అదరాహను పూర్వ భాగం, ఉత్తరాహను ఉత్తర భాగము అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. మరి సంధి, వాక్ సంధి అనుసంధానం ఏమిటి అనంటే జిహ్వ అనుసంధానం అని చెప్పారు. చూడండి, ఇక్కడ చెప్పిన విషయాలు చాలా సూక్ష్మంగా కనపడుతున్నట్టుగా ఉన్నాయి. అధర పూర్వ భాగం అంటే మరి ఏంటి? ఈ కింద దవడ ఏదైతే ఉందో అది పూర్వ భాగం. ఉత్తరాహను అంటే పై దవడ ఏంటి? అది ఉత్తర భాగం అండి. కిందదేమో పూర్వ భాగము, పైదేమో ఉత్తర భాగము. ఈ రెండింటిని కలిపేది ఏమిటి అనంటే మరి జిహ్వ, నాలుక ఏం చేస్తుంది అంటే మనం మాట్లాడటానికి కావలసినటువంటి పరికరంగా నాలుక ఉంటుందన్నమాట. ఈ నాలుక ద్వారా మనం ఏం చేస్తున్నాం? మాటలు మాట్లాడుతూ ఉన్నాం. వాక్కును మనం అందుకే ఈ రెండింటి ద్వారా పై దవడ, కింద దవడను నాలుక ఆధారంగా మాట్లాడినప్పుడు వచ్చేటటువంటిది వాక్కు వస్తుంది. కాబట్టి ఈ వాక్కు ఏమవుతుంది? మరి మనము ఏమాత్రము శక్తిని వినియోగించకుండానే, అంటే ఏమంటావు? కష్టపడుతున్నట్టుగా తెలియకుండానే మనం ఏం చేస్తామంటే కష్టపడకుండానేనండి మనం మాట్లాడుతూ ఉంటాం. ఆ మాటల వల్ల ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానానికి శక్తి లోబడుతుంది. తర్వాత ఈ నిత్య జీవితంలో జీవించేటప్పుడు కూడా మనం మాట్లాడిన మాటలు మనకు ప్రమాదాన్ని తీసుకొస్తాయి. కాబట్టి మరి ఇంద్రియాలన్నింటిలో మనం నిగ్రహించగలిగేది ఏంటి అంటే ప్రథమంగా వాక్కును నిగ్రహించాలి. కాబట్టి ఈశ్వరుడు చూడండి, ఈ లోకాల గురించి చెప్పారు, తేజస్సు గురించి చెప్పారు, అది విద్య, మరి గురువు ద్వారా జ్ఞానాన్ని పొందాలని చెప్పేసి చెప్పారు, సంతానోత్పత్తి గురించిన జ్ఞానం చెప్పారు, మన యొక్క వాక్కును ఎలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి. ఇలాంటి విషయాలన్నీ కూడా పరమాత్మ మనకి ఎందుకు చెప్పారంటే, ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించాలంటే వీటికి సంబంధించినటువంటి జ్ఞానం ఉండాలి. మీ యొక్క ఇంద్రియాలను చాలా చక్కగా నిగ్రహించినప్పుడు అవి మీకేమవుతాయి? పరమాత్మను చేరుకోవడానికి కావలసినటువంటి విషయాన్ని మనకి చేరువ చేస్తాయి. కాబట్టి తయోర్న వశమాగచ్చేత్ అంటే వీటికి వశం కామాకండి, ఇంద్రియాలకు వశం కామాకండి. మీరు కేవలం ఈ అల్పమైన సుఖాల కోసం అని చెప్పేసి మీ జీవితాన్ని గనక త్యాగం చేస్తే శాశ్వతమైన బ్రహ్మానందాన్ని పొందగలిగిన దేహం పొంది
గొప్పదైనటువంటి సృష్టి నియామకుడిగా మీరు మిగిలిపోయేటటువంటి స్థితిలోకి మీరు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలి? సృష్టి రహస్యాలు తెలుసుకొని మనం ఏం చేయాలి? సృష్టి రహస్యాలను అందించేలాగా ఏం చేయాలి? మన చెవిని వాడాలన్నమాట. మన వాక్కుని సృష్టి రహస్యాలు మాట్లాడడానికి వాడుకోవాలి. సృష్టి రహస్యాలు వినటానికి చెవిని వాడుకోవాలి. సృష్టిలో ఉన్నటువంటి భగవంతుడి యొక్క తేజస్సును గమనించేలాగా కంటికి కనపడుతున్న రూపాలు కాకుండా రూపాల వెనకాల ఉన్నటువంటి తేజస్సు, బాహ్యమునందు అంతరమునందు ఉన్నటువంటి తేజస్సుని తెలుసుకోవడానికి గురువుని ఆశ్రయించి సద్గురువు అంటే శాస్త్రాన్ని అనుభూతి పొందినటువంటి సద్గురువుల ద్వారా జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇంద్రియాలు మనకి ఉపయోగపడతాయి, సహాయపడతాయి. ఇంద్రియాలు మనకు శత్రువులుగా కాకుండా స్నేహితులుగా ఉపయోగపడాలి అంటే మరి వీటి యొక్క గొప్పతనం ఇవి లేకపోతే మనం మాట్లాడలేమండి. ఇంద్రియాలు లేకపోతే ఏ పని చేయలేం. అందుకే ఇంద్రియాలను మనకు అనుకూలంగా మలుచుకొని మనల్ని మనం ఉద్ధరించుకునే ప్రయత్నం చేయాలని కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు. మరి రేపు మనకు స్వధర్మం గురించి పరధర్మం గురించి చెప్తూ ఉన్నారనమాట. ఇంకా ఇంద్రియాల గురించి ఇంక తర్వాత శ్లోకాలలో మళ్ళీ కృష్ణ పరమాత్మ బాగా వివరణ చేస్తారు 3వ అధ్యాయంలోనే. మరి అక్కడ మనం ఈ ఇంద్రియాల గురించిన వివరణ ఇంకొంత అక్కడ తెలుసుకుంటాం. రేపైతే స్వధర్మం గురించి మాట్లాడుతున్నారు. ఆ స్వధర్మం గురించి రేపు చెప్పుకుందామండి. ఓం నమస్కారం తల్లే. सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणचक्षुः श्रोत्रमतो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं मा अहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरणोद निराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेया उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओं स्वस्ति।